సోమవారం నుంచి శనివారం దాకా ఇలా చేస్తే இன்னைக்காவது வந்து பண்ணுங்க. ఈ రోజు వచ్చి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, చేస్తున్న దాన్ని కొనసాగిస్తాము. இன்னைக்காவது సభயோடு சேர்ந்து பண்ணுங்க. ఇప్పుడు ఈ రోజు, ఇంతకు ముందు 6 రోజులు మీ కుటుంబ సభ్యులతో చేశారు, ఇప్పుడు సంఘ సభ్యులతో కలిసి ఆరాధన చేయండి. 6 நாள் பிஸி தான் நம்ம. 6 రోజులు బిజీ బిజీ బిజీ. 6 நாள் நம்மள கையிலே பிடிக்க முடியாது தான். 6 రోజులు అసలు మనల్ని పట్టుకోలేమండి ఎవరు. 6 நாள் நம்ம பெரிய ஆள் தான் நம்ம. ఈ 6 రోజులు మనం చాలా పెద్ద విఐపీలం. ஆனா 7வது நாள், 7వ రోజు அவரை கொஞ்சம் பாருங்களேன். ఆయన్ను కొద్దిగా గమనించండి. எத்தனை மணி நேரம் ஆராதனை நினைக்கிறீங்க? ఎన్ని గంటలకు ఆరాధన అని మీరు అనుకుంటున్నారు? அதிகபட்சம் 2 மணி நேரம் இல்ல 3 மணி நேரம் இருக்கும். ఈ ఆరాధన ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు ఎక్కువ, 3 గంటలేగా. அந்த 3 மணி நேரமே நம்மளால கொடுக்க முடியாது. ఈ 3 గంటలు కూడా మనకు వెచ్చించడానికి కష్టమైపోయిందండి జనార్దన్ గారు. நான் உங்களுக்கு ஒரு விஷயம் சொல்றேன். నేను మీకు ఒక విషయం చెప్తాను. గుమ్మిడిపూండిன்ற పகுதியில చెన్నైకి వెళ్లే దారిలో గుమ్మిడిపూండి అనేటువంటి ఒక ఊరుంది. நான் மெசேஜ் கொடுக்க போனேன் அப்படின்னா ఆ గుమ్మిడిపూండికి నేను సందేశం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 4 மணி நேரம் நான் எடுத்துப்பேன். అక్కడ 4 గంటలు నేను వాక్యం చెప్తాను. அவங்க ఆరాధన మెసేజ్ எல்லாம் ఆరాధన వర్షిప్லாம் பண்ணிட்டு தான் என்கிட்ட கொடுப்பாங்க. వాళ్ళు ఆరాధన పాటలు ఇవన్నీ ముగించి నాకు ఇస్తారు. அதுக்கப்புறம் நான் எடுத்துப்பேன் அதை. అప్పుడు నేను ఒక 4 గంటలు ప్రసంగం ஏன்னா చేస్తాను. எனக்கு ஆண்டவர் என்ன சொல்றாரோ நான் கரெக்ட்டா சொல்லி கொடுத்துட்டு போயிடணும். నేను నాకు ప్రభు ఏం చెప్పాడో దాన్ని కరెక్ట్ గా చెప్పాలి. சில இடத்துல தான் 45 நிமிஷம் 50 நிமிஷம் பேசுறேன். కొన్ని చోట్ల 40-45 నిమిషాలు మాట్లాడతాను. அதிகபட்சம் 1 hour எடுத்துக்கிறேன். కొన్నిసార్లు ఎక్కువ అయితే 1 గంట సేపు ప్రసంగం. இப்பலாம் எங்க சென்னையில அப்படி கிடையாது. ఇప్పుడు చెన్నైలో అలా కుదరదు. 5 மணி நேரம் 6 மணி நேரம் ఆరాధన. 5 గంటలు 6 గంటల ఆరాధన. నిజంగా நீங்க யாரும் నమ్మ మాటீங்க. మీరు నమ్ముతారో లేదో మరి నాకు తెలియదు. 5 గంటలన్న ఉండాలండి ఆరాధన. 5 మణి నేరం 6 మణి నేరం ఆరాధన వరకు ఉండాలి. 5 మణి నేరం 6 మణి నేరం ఆరాధన நடக்கும். 5 గంటలు 6 గంటల ఆరాధన జరుగుతుంది. లిసి நீங்க யாரும் இருக்க மாட்டீங்க, அது மாதிரி உட்கார்ந்து இருக்க மாட்டீங்க. మీరు గాని అయితే ఆ సంఘాలకు దూరం ఆ దరిదాపుల్లో కూడా పోరు మీరు. ఇతనికి ரொம்ப లాంగ్ல இருந்தెல்லாம் வரவங்க இருக்காங்க. కొన్నిసార్లు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు అనుకో. హల్లెలూయా హల్లెలూయా. ఏం தெரியுங்களா, அவ்வளவு நேரம் ஸ்பெண்ட் பண்றோம். అంత సమయం మనం గడుపుతున్నాం. 6 நாள் உங்க டைம் உங்களுக்கு ஸ்பெண்ட் பண்றீங்க. 6 రోజులు మీ ఇష్టానుసారంగా తిని తాగుతూ ఆఫీసులకు వెళ్తూ స్కూల్కి వెళ్తూ గందరగోళం చేశారండి. ఆనా 7వ నాள், 7వ రోజు వారములో ఒక్క రోజు ఆండవరికి స్పెండ్ பண்ணியே ஆகணும். మీరు ఆదివారము దేవుని కొరకు కేటాయించాలి. సౌజన్య సిస్టర్ గారు ஒரு ఆఫీస్లో వర్క్ பண்றவரு, ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తి, அவர் వర్క్ பண்ணி முடிஞ்சு వేళ முடியல அப்படினா, ఒకవేళ ఆ వ్యక్తి తన ఆఫీసులో పని ముగించలేకపోయినప్పుడు அந்த మేనేజర్ சொல்லுவாரு, మేనేజర్ గారు ఇలా అంటారు, இன்னைக்கு எவ்வளவு நேரம் ஆனாலும் இந்த வேலையை முடிச்சிட்டு தான் போறேன். ఈ రోజు ఎన్ని గంటలైనా పర్లేదు ఈ పని పూర్తి చేసి వెళ్ళాలంటాడు. అన్నిక நம்ம முடியாதுன்னு சொல்லுவோమా? లేదా నా వల్ల కాదండి, మేము ఇంటికి వెళ్ళిపోవాలి, 5 గంటలకు వెళ్ళిపోవాలి, 1 గంటకి వెళ్ళిపోవాలి, 12:30కి వెళ్ళిపోవాలి అంటావా ఏంటి? అన్నిక முடியாதுன்னு சொன்னா நீங்க வேலை விட்டு வெளியில வந்துடணும். అలాగైతే నీ వల్ల కాకపోతే వెళ్ళిపో, ఉద్యోగం మానేసి వెళ్ళిపో అంటారు. நீங்க அந்த வேலையை வச்சு ఈఎంఐ వాங்கியிருப்பீங்க, లోన్ వాங்கியிருப்பீங்க, என்னென்னమో பண்ணியிருப்பீங்க ప్లాన్. ఆ ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని ఈఎంఐలు అవి ఇవి తీసుకోలేదా ఏంటి? அந்த ఈఎంఐ ஞாபகம் வந்தనే వర్క్ பண்ணி ఆరంభించరు. అప్పుడు ఈఎంఐ గుర్తొస్తే అవును కరెక్టే కదా, 7-9 అయినా పర్లేదు పని చేస్తాం అనుకుంటాం. எவ்வளவு நேரம் வேலை செய்வீங்க? ఎన్ని గంటలైనా మీరు ఆఫీసులో పనిచేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉలగ మనుషునికి భయపడறோம். లోకములో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కి భయపడుతున్నారు మీరు. உங்க மேல் அதிகாரிக்கு பயப்படுறீங்க. మీ పైన ఉన్న అధికారికి భయపడుతున్నారు. ஆனா தேவாதி தேவனுக்கு நீங்க என்ன பண்றது இல்ல? అయితే దేవాది దేవునికి భయపడుతున్నారా సోని మేడం? భయపడదే இல்ல. భయపడమ్మా. உங்களுக்கு இன்னொரு விஷயம் தெரியுமா? నేను మీకు ఇంకొక విషయం తెలుసా? భయనా நீங்க பெருசா நினைச்சிட்டு இருக்கீங்க. ఈ భయపడడం అంటే ఏదో గొప్ప విషయం అనుకుంటున్నారు. భయనా అన్బు. భయము అంటే ప్రేమను బట్టి ఉండాలి. అన్బుగ. భయము అంటే ప్రేమ అండి. நீங்க எவ்வளவு அன்பு, எவ்வளவு நெருங்கி அன்பு கூறுறீங்களோ, మీరు ఎంత మంచి సంబంధం కలిగి భయపడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా அவருடைய టైంకుள்ள నీங்களే வந்துருவீங்க. మీరు 9:30 కల్లా వచ్చేస్తారని మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఎంత அளவுக்கு అన్బు కూర్றீங்களோ, మీరు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తారో அந்த அளவுக்கு நீங்க அவர்கிட்ட போயிடுவீங்க. అంతగా ఆరాధనకి కరెక్ట్ టైంకి వస్తారు. పాల్ సార్ గారు, நான் సభையில இருக்கும்போது என்ன பண்ணுவேன் அப்படி, మీరు సంఘములో ఉన్నప్పుడు ఎలా చేస్తారంటే, நான் విశ్వాసిயா இருக்கும்போது என்ன பண்ணுவேன் அப்படி, మీరు విశ్వాసిగా ఉన్నప్పుడు ఏం చేసేవారు? நான் ఇங்க పాస్టర్ தான் இப்படி பார்க்கறேன். నేను ఇప్పుడు పాస్టర్ గారిని ఇలా చూస్తున్నాను. ఎల్లా క్లీన్ பண்றாரு. ఆయనే పాస్టర్ గారే క్లీన్ చేసుకుంటున్నాడు. విడ మాట్లారు. ఆయన ఒక ఆకు కూడా వదిలిపెట్టడం లేదు. ஆனா நம்ம பார்த்துட்டு நம்ம அப்படியே இருக்கிறோம். మనం మాత్రం దిష్టి బొమ్మల్లాగా కూర్చుంటాం విశ్వాసంలో. అవును, అవ్వలో లేడీస్ இருக்கீங்க. ఇంత మంది స్త్రీలు ఉన్నారే, ஆனா ஒரே ஒரு ஆள் கூட ஹெல்ப் பண்றதுக்கு இல்ல. ఒక్కరు కూడా సహాయం చేయలేదు. నిజంగా నేத்து நான் ரொம்ப ఫీల్ பண்ணேன். నిన్న నాకు చాలా బాధేసిందండి. நான் ரொம்ப ఫీల్ பண்ணேன். நான் వీరికి చాలా బాధేసిందంటే మీకు బాధ నేను எங்க ஊழியக்காரர்கிட்ட இருக்கும்போது, నేను నా దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు అవ్వలో వేళ பண்ணுவோம். అంత పని చేసేవాడు. எங்களுக்கு அது ஒரு சந்தோஷம். అది నాకు సంతోషం. எங்களுக்கு அது ஒரு சந்தோஷம். అది ఆయనకు సంతోషం. தொடக்க ஆராதனையில இருப்போம்.
ఆ మొదటి ఆరాధనలో అయితే ప్రారంభంలోనే ఉంటాను. ஃபர்ஸ்ட் ஜெபம் நான் தான் பண்ணுவேன். ఆరాధనలో మొదటి ప్రార్థన నేను நான் చేసేవాడిని. யாருக்கும் அதை விட்டு கொடுக்க மாட்டேன். నేను అదో నాకు మొదటి ప్రార్థన అంటే அதான் சிரேஷ்ட புத்திர பாகம் எனக்கு. అది నాకు శ్రేష్టమైన భాగం అని భావిస్తాను. ஃபர்ஸ்ட் இந்த இடத்துக்கு வர கத்துக்குங்க. ఇక్కడ రావడానికి మొదటిగా రావడానికి ஏன் ప్రయత్నించండి. தெரியுமா ஊழியக்காரா சில பேர் ஆண்டவர் நிறுத்துறாரு. కొంతమంది సేవకులను దేవుడు ఎందుకు నిలబడుతున్నాడు அந்த కదా? அளவுக்கு தியாகம் பண்ணி வராங்கல. వారు త్యాగము చేసి సమర్పించుకొని వచ్చారు కాబట్టి దేవుడు వారిని நீங்க நம்ப వాడుకుంటాడు. மாட்டீங்க, என் சபையில எங்க பாஸ்டர் எந்த வேலையும் செய்ய விட மாட்டோம். మా సంఘములో మా పాస్టర్ గారు ఏ పని చేయడానికి మేము ఒప్పుకోం. இன்னைக்கு நான் பாஸ்டரா இருக்கிறேன்ல, ఇప్పుడు ఈయన పాస్టర్ గారు అయిపోయాడు. என் சபையில ஏன் ஜனம் என்ன வேலை வாங்காது? నేను ఏ పని చేసినా మా సంఘస్థులు ఒప్పుకోరు. என்ன வேலை வாங்கவே விட மாட்டாங்க. నేను అసలు పని చేయడానికి అసలు ఒప్పుకోరు మా వాళ్ళు. நீங்க இவ்வளவு பேர் இருக்கீங்க, మీరు ఎంతమంది ఉన్నారే, இவ்வளவு ஜென்ஸ் இருக்கீங்க, ఎంతమంది జెంట్స్ ఉన్నారే. என் சபையில அதிகபட்சம் 10 பேர் தான். మా సంఘంలో వీళ్ళ సంఘంలో 10 మంది ఎక్కువైతే 10 లేడీస్ தான். 10 మంది లేడీస్, ஒரே ஒரு ஜென்ஸ் கூட கிடையாது. ఒక్కరు కూడా పురుషులు లేరు వీరి సంఘంలో. క్రిస్మస్ డెకరేషనా లేడీస్ தான். క్రిస్మస్ డెకరేషన్ లేడీస్ చేస్తారు. క్లీనింగా లేడీస్ தான். క్లీనింగ్ లేడీస్. చర్చ్ పెయింటింగా లేడీస్ தான். చర్చ్ పెయింటింగ్ చేసేది కూడా ఆడవాళ్ళు అంటండి. எல்லாமே లేడీస్ தாங்க. అన్ని పనులు లేడీస్. చర్చ్ మేటా లేడీస్ தான். ఈ చాపలు వేసే పని లేడీస్. அது ரொம்ப லேடிஸ்லாம் கிடையாது, ரெண்டே பொண்ணுங்க தான் எனக்கு ஆண்டவர் கொடுத்திருக்காரு. ఈ 10 మందిలో కూడా పని చేసేది ఇద్దరే. அந்த ரெண்டு பொண்ணு தான் எனக்கு ரைட் லெஃப்ட். వీళ్ళు కుడి భుజం లాగా ఎడం భుజం లాగా ఎడం పక్క కుడి పక్క ఉంటారు. ఏదా இருந்தாலும் அந்த பிள்ளைங்க கிட்ட தான் நான் சொல்லுவேன். నేను ఈ పిల్లలు చెప్తాను, పాప అమ్మాయి ఇదమ్మా ఇదమ్మా అని చెప్తాను. இங்க மேட் மாதிரி என் சபையில பாய் கிடையாது, மேட். ఇక్కడలాగా చిన్న చిన్న చాపలు కాదండి, పొడవైనటువంటి పొడవుగా அந்த மேட்டை க்ளீன் பண்றது அந்த பசங்க தான். ఆ పిల్లలు దాన్ని అంతా ఇదిలించి అంత శుభ్రం చేస్తారు. நான் அந்த பிள்ளைங்க கிட்ட என்ன வேலை சொல்றேனோ పక్కావా இருக்கும். నేను వాళ్ళకి ఏది చెప్పినా కానీ ఆ పనిని శుభ్రంగా చేసి వెళ్తారండి వాళ్ళు. நான் அவங்க கிட்ட சொல்லணும்னு அவசியமே கிடையாதுங்க. కొన్నిసార్లు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అమ్మా అది చేయండి అని చెప్పాల్సిన వాళ్ళే చేసేస్తారు. நான் ప్లాన్ தான் சொல்லுவேன். ఇలా చేస్తే బాగుంటుందమ్మా అంటాను, అంతే அவ்வளவுதான். అంతే. அவங்களும் சர்ச் நிறைய டெக்கரேஷன் பண்ண ஆசைப்படுவாங்க. వాళ్ళే చర్చ్ యొక్క డెకరేషన్ చేస్తారంటండి. நான் சொல்லுவேன் டெக்கரேஷன் பண்ணாதீங்க அப்படின்னுவேன். ఎందుకమ్మా డెకరేషన్ చేయడం అంటా నేను. ஆனா அவங்க விடவே மாட்டாங்க. వాళ్ళు అసలు వదిలిపెట్టరు. அவங்க சொந்த பணத்தை போட்டு వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి அவங்க டெக்கரேஷன் பண்ண ஆரம்பிப்பாங்க. వాళ్ళే డెకరేషన్ చేస్తారు. நான் ஏத்துக்கவே மாட்டேன். నేను దాన్ని ఒప్పుకొని ఎందుకమ్మా అంటుంటాను నేను. ஏன் தெரியுங்களா? ఎందుకో తెలుసా? దేవునుடைய ఆలయத்தின் மேல நீங்க எத்தனை பேர் ఆశயா இருக்கீங்களோ, దేవుని ఆలయం మీద మీలో ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు. நீங்க வேணா என் சபைக்கு வந்து பாருங்க, நான் பொய் சொல்லல. నేను అబద్ధం చెప్పడం లేదు పాల్సార్ గారు, మీరు కావాలంటే చెన్నైకి వచ్చి మా సంఘానికి కూర్చోండి. ஏன் ரொம்ப ஜனலாம் கிடையாது என் సభையில. మా సంఘంలో 10 మంది ఎంత మంచి లేరండి. సనత్ కుమారి సిస్టర్ గారు 10 లేడీస్, 10 మంది ఆడవాళ్ళు. அதுல 2 பேர் వయసానவங்க. ఆ రెండిట్లో మన దయమాంటి గారు లాంటి వాళ్ళు ఇద్దరు. மத்ததெல்லாம் 30-35 వయసుக்குள்ளே எனக்கு ஆண்டவர் మిగతా கொடுத்திருக்காரு. 30-35 వయసులో ఉన్నవాళ్ళు. ஒரே ஒரு ஆண்டவர் கிட்ட கேக்குறேன், ஒரே ஒரு ஆம்பளை பையனை கொடுப்பான்னு கேக்குறேன். అయ్యా మాకు ఒక మగపిల్లోని మా సంఘానికి పంపించవా అని అడిగాను. அந்த ஒரு ஆம்பளை பையனை ஆண்டவர் தர மாட்டாரு 5 வருஷமா. 5 సంవత్సరాలుగా దేవుడు ఒక మగవాడిని పంపించడం ఆరంభించాడు. எல்லாம் பொம்பளை பசங்க தான் கொடுத்திருக்காரு. అందరినీ ఆడవాళ్ళని మాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஏன் தெரியுங்களா நான் உங்களுக்கு சொல்றேன், నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే எல்லா సభையிலும் మెజారిటీ பெண்கள் தான். అన్ని సంఘాల్లో అత్యధిక సంఖ్యలో ఉండేది ఆడవాళ్లే. హల్లెలూయా. హల్లెలూయా. జెంట్స్ கிடையாதுங்க, పురుషులు ఉండరండి, లేడీస్ தான் நிறைய. స్త్రీలే పూర్తిగా ఉంటారు. நான் இன்னைக்கு சொல்ல வர வார்த்தை என்ன அப்படின்னா, నేను ఈ ఉదయకాలం చెప్పదలుచుకున్న మాట ఏంటి, விதைய பத்தி நிறைய பேசுவேன். మనము విత్తనం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. விதைனா உங்களுக்கு என்னன்னு தெரியும்? విత్తనం అంటే మీకు ఏమనిపిస్తుంది? விதைனா என்னன்னு தெரியும் உங்களுக்கு? అమ్మా ఏంటి విత్తడం గురించి మీరు ఏమనుకో, విత్తనాలు చల్లడం దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమేమి విత్తగలరు, విత్తే అవకాశం ఉంది. எங்க சென்னையில ஒரு பழக்கம் இருக்கு. మా చెన్నై నగరంలో ఒక అలవాటు ఉంది. సోయింగ్ அப்படின்னா వాళ్ళు విత్తనం అనగానే పణం தான் ఫస్ట్. వాళ్ళ ఆలోచన మొత్తం డబ్బు గురించిన ఆలోచన. పణం தான் ఫస్ట్. విత్తడం అంటే డబ్బును వేయడం. ஆனா எனக்கு 5 வருஷத்துக்கு முன்னாடி 5 సంవత్సరాల క్రితం எனக்கு ఆండவர் ஒன்னு சொல்லி கொடுத்தாரு. ప్రభు నాకు ఒక విషయం నేర్పించాడు. విత్తన పణం கிடையாதுరా. విత్తడం అంటే డబ్బు మాత్రమే కాదురా బాబు అని దేవుడు నాకు చెప్పాడు. విత్తన పణం கிடையாது. విత్తడం అంటే డబ్బు మాత్రమే కాదు. విత్తన నీదా ఫస్ట్ విద. విత్తడం అంటే నిన్ను నువ్వు విత్తుకోవడము, నువ్వే విత్తనంగా మారడం. నాందా విద. నీవు నేనే ఒక విత్తనము. నా సభలో విదక ఆరంభించను. నేను సంఘములో విత్తనము ఆరంభిస్తాను. నా విదకలే அப்படினா నేను విత్తకపోతే எனக்கு ஐயோ. నేను విత్తకపోతే నాకు శ్రమ, నాకు కష్టం. எனக்கு நான் விதைச்சே ஆகணும். నేను విత్తి తీరాల్సిందే. நிறைய பேர் பணத்தை தான் முன்ன வைப்பாங்க.
నేను కొంతమంది డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత பல ఇస్తాను. சபைகள்ல விதைனா பணத்தை தான் பேசுவாங்க. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సంఘాల్లో విత్తడం అంటే డబ్బు ఇవ్వడమే. ஆனா நான் விதை பேசுறேன் அப்படின்னா నేను విత్తడం గురించి நான் చెప్పదలుచుకుంటే பேசுற வார்த்தையெல்லாம் விதை. మనము పలికేటువంటి ప్రతి మాట కూడా విత్తనము లాంటిదే. நான் இங்க பேசுற வார்த்தையெல்லாம் விதையா விதைக்கிறேன். నేను మాట్లాడేటువంటి మాటలు విత్తనాలుగా విత్తుతున్నాను. இந்த பைபிள்ல இருக்கிற வார்த்தைகள் அத்தனையும் விதை தான். దేవుని వాక్యములో ఉన్న మాటలన్నీ విత్తనాలు లాంటివండి. அது ఆండவர் எனக்கு கொடுக்கும்போது அது உங்க மேல விதைக்கிறேன். దేవుడు నాకు వాటిని ఇచ్చినప్పుడు నేను వాటిని విత్తుతున్నాను. எப்பவுமே விதை விதைக்கும் போது அது வளரணும். ఒకవేళ విత్తనాలు చల్లుతున్నప్పుడు ఎప్పుడు విత్తినా అవి మొలకెత్తుతాయి. அது వளరல அப்படின்னா ఒకవేళ అది గాని వృద్ధి చెందలేదంటే మొలవలేదంటే அது விதை அது முளைக்கல அப்படின்னா అది ఒకవేళ మొలవలేదు అంటే அது வேஸ்ட் தான். అది నకిలీ చచ్చు ஆனா విత్తనమే. ஆண்டவர் ஒரு நாள் வேஸ்ட் பண்ண மாட்டாரு. ప్రభు ఏది వ్యర్థం చేసేవాడు కాదు. நான் இதுவரை பல సభைకి போயிருக்கிறேன். నేను చాలా సంఘాలకు వెళ్ళాను. பல சபையில விதைச்சிருக்கிறேன். నేను చాలా సంఘాల్లో వాక్యములు విత్తి ఉన్నాను. பல అరువடைய பார்த்திருக்கிற వార్తయిல నేను பல అరువడ హార్వెస్టింగ్. ఆ కోతకాలపు సమయాల్లో ఆ కోతకాల పండగలన్నీ ఉంటాయి మన బాప్టిస్ట్ సంఘాల్లో, వాటిలో பல అరువடைகளை பார்த்திருக்கிறேன். నేను ఈ కోతకాలపు పండగలన్నీ చూశాను. ஏன் உங்களுக்கு சொல்றேன் அப்படின்னா మీకు ఎందుకు చెప్తున్నానంటే நீங்க எந்த அளவுக்கு விதைக்கிறீங்களோ మీరు ఏ స్థాయికి విత్తుతారో அந்த அளவுக்கு நீங்களும் வளருவீங்க. ఆ స్థాయికి మీరు కోయగలరు, పొందగలరు. நீங்க விதைச்ச விதையும் வளரும். మీరు విత్తిన విత్తనము మొలకెత్తుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. நிறைய பேరు చాలా మంది பணம் 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 பணம், కొంతమంది డబ్బు 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 దీని గురించి ఆలోచిస్తుంటారు. ஆனா அப்படி கிடையாதுங்க. సత్యం కానీ అది సత్యము కాదండి. సత్యం அப்படி கிடையாது. సత్యము అలా కాదు. ஒரு వசనத்தை కామిக்கிறேன். ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. నీతిమొழிகள் எழுதிய పుస్తకం సామెతల గ్రంథము 3వ అధికారం 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనத்தை వాసించండి. 9-10 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు అండి. நான் தமிழ்ல படிக்கிறேன். తమిళ్లో ఇలా ఉంది. உன் பொருளினாலும், நல்லா கவனி, உன் பொருளாலும், నీ వస్తువులు లేకపోతే నీకు అనుగ్రహించబడే వనరుల உன் ద్వారా, விளைவின் முதற்பலனாலும் నీ యొక్క పంటలో లేకపోతే ఆ కోతలో கர்த்தரை கனம் பண்றேன். అలాగా నువ్వు ఇచ్చి గణపరచు. நல்லா கவனிங்க. బాగా గమనించండి. உன் பொருளாலும், నీ వస్తువుల ద్వారా. உன் பொருள்னா என்னங்க? నీ వస్తువులు అంటే ఏంటి? உங்க பொருள்னா என்ன? మీ వస్తువులు అంటే ఏంటండి? வீட்ல இருக்கிற பொருள்லாம் எடுத்து வந்து இங்க சர்ச்சில் கொடுக்கறது இல்ல. ఈ అంట్లు గింట్లు తపాడాలు దబర్లు ఇవన్నీ కాదు. காலையில எழுந்துக்கும் போது உள்ள இருந்து ஒரு சத்தத்தோடு ஒரு விதை விதைக்கிறல்ல. ఒకవేళ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక శబ్దముతో మనం ஆண்டவரே యేసప్పா நன்றின்னு சொல்றல்ல. ఉదయం లేవగానే యేసు ప్రభువా నీకు స్తోత్రం అని అనమా? அதான் பொருள். அந்த பொருளை நான் ஃபர்ஸ்ட் விதைக்க கத்துக்கணும். ఈ విత్తనాన్ని లేకపోతే ఈ వస్తువుని మనం విత్తాలి. నిజமா சொல்றேன். உங்களுக்கு இன்னொரு விஷயத்தை சொல்லி கொடுக்கிறேன். నేను మీకు ఇంకో విషయం తెలియజేస్తాను. இந்த இடத்துல நீங்க வந்துட்டீங்க அப்படின்னா, మీరు ఈ స్థలానికి వచ్చారంటే நீங்க பணம் காசெல்லாம் பார்க்கவே மாட்டீங்க. అப்புறம் మీరు ఈ డబ్బుల గురించి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం அதுக்கு அப்புறம் లేదు. நீங்க எல்லாமே விதைக்க ஆரம்பிச்சிடுவீங்க. మీరు అన్నిటినీ విత్తగలరు. நீங்க எதையும் விதைக்காம இருக்கவே மாட்டீங்க. మీరు ఏదో దాన్ని విత్తకుండా ఉండలేరు. நீங்க எல்லாமே விதைக்க ஆரம்பிச்சிடுவீங்க. మీరు అన్నిటినీ విత్తడం இந்த ఆరంభిస్తారు. இடத்துக்கு வர ஆரம்பிக்கணும். మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు எப்பவுமே கிறிஸ்தவர்கள், ఎప్పుడైనా సరే క్రైస్తవులు, எப்பவுமே கிறிஸ்தவர்கள் விதைக்க கத்துக்கணும். ఆ దేవుని బిడ్డలు క్రైస్తవులు విత్తడం నేర్చుకోవాలి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலూயா, హల్లెలూయా, அல்லேலూயா. హల్లెలూయా. எப்பவுமே வேதம் என்ன சொல்லி கொடுக்குது அப்படின்னா, ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే உன் பொருளாலும், నీ వస్తువుల ద్వారా, எல்லா విளைవిన్ முதற்பலனாலும், అనగా నీకు పండినటువంటి నీ పొలం ఉంటే నీ పొలములో పండినటువంటి మొదట పండిన వాటన్నిటిలో, நான் இப்படி சொல்றேன், నేను ఇలా చెప్తున్నాను, வாரம் வாரம் நீங்க வளர்றீங்களா இல்லையா? ఒకవేళ మీరు వారం వారం మీరు మీకు పెరిగేవి పొలంలో పెరిగే ఉండవా? சரி, உங்களுக்கு எத்தனை మాసத்துக்கு ஒரு வாட்டி பிறந்த நாள் வருது? మీకు ఈ కోత అనేది ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందండి? வருஷத்துல ஒரு தடவை, సంవత్సరానికి ఒకసారి. మీ బర్త్డే ఎప్పుడు వస్తుందండి? అప్పా, సంవత్సరానికి మీ బర్త్డే జన్మదినం ఎన్నిసార్లు వస్తుంది? இப்போ எனக்கு வந்து April 23rd బర్త్డే. ఈయన బర్త్డే, అయ్యగారి బర్త్డే ఏప్రిల్ 23. ఏప్రిల్ 23 బర్త్డే அப்படின்னா, ఏప్రిల్ 23 బర్త్డే అంటే இப்போ எனக்கு 42 వయసు. ఇప్పుడు ఆయనకి 42 సంవత్సరాల వయసు. இப்போ எனக்கு ఏప్రిల్ முடிஞ்சது எந்த మాసం? ఏప్రిల్ ముగిసిన తర్వాత ఇది ఏ నెల అండి? ఇప్పుడు నవంబర్. ఎత్తని మాసం ఆచి?
అంటే ఏప్రిల్ నుంచి ఎన్ని నెలలు గడిచింది? 7. 7 மாசம் நான் வளர்றேனா இல்லையா? నేను ఈ 7 నెలల్లో నేను పెరిగానా లేదా? வளர்றேனா இல்லையா? இப்போ நான் 7 நாள்ல வளர்றேனா இல்லையா? నేను ఈ 7 డేస్ல నేను వారములో 7 రోజుల్లో నేను పెరిగే అవకాశం ఉందా? 7 నెలల్లో పెరిగాను సరే, 7 రోజుల్లో పెరిగే అవకాశం లేదా? நீங்க ஒவ்வொரு நாளும் வளர்றீங்கன்னு அர்த்தம். మీరు ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా పెరుగుతారు, పెరిగే అవకాశం. ஒவ்வொரு நாளும் வளர்றீங்க. మీరు ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటారు. எப்படி தெரியுமா வளர்றீங்க? మీరు ఎలా పెరుగుతారో తెలుసా? நல்லா கவனிங்க, బాగా గమనించండి. எங்க சின்ன பிள்ளை காணோம். சரி, இந்த பிள்ளை எடுத்துக்கலாம். ఈ పాపని తీసుకోండి. இந்த பாப்பாக்கு என்ன வயசு ఆగుது? ఎంతమ్మా ఏం వయసు? 16 16 60. இந்த 16 ఓకే 16. ఓకే 16 வயசுல இவளுக்கு என்ன இருக்கும்னு நினைக்கிறேன்? இந்த பிள்ளைக்கு என்ன தெரியும்? ఈ 16 సంవత్సరాలు ఈ అమ్మాయికి ఏం తెలుసు? சொல்லுங்க, அதெல்லாம் தாண்டி தானே ఏదో ఒకటి చెప్పండి అమ్మా బా. இதெல்லாம் நீங்க தாண்டி தானே வந்திருக்கிறீங்க. మీరు ఈ 16 సంవత్సరాల వయసు దాటి వచ్చిన వాళ్ళేగా. ఏదో ఒకటి చెప్పండి, తప్పే ఉంది. படிப்பு அவ்வளவுதான் தெரியும். வளர என்ன தெரியும்? ఇంకా పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది? உலகத்தை பத்தி நல்லா கத்துப்போம். మెల్లగా లోకాన్ని గురించి తెలుసుకోదమ్మాయి. நல்லா கவனிங்க, ஒரு சின்ன பிள்ளை అమ్మ முந்தானி பிடிச்சு நடக்கும். ఆ తల్లి యొక్క కొంగు పట్టుకొని తిరిగేటువంటి పిల్ల. இப்ப சில பேருக்கு பயங்கரமா புரியும் பாருங்க. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. பொம்பளை பிள்ளைங்களாகட்டும் ஆம்பளை பிள்ளைங்களாகட்டும் அம்மா முந்தானி பிடிச்சு நடக்கும். ఆడపిల్లలైనా మగ పిల్లలైనా కానీ తల్లి చెంగు పట్టుకొని తిరుగుతుంటారు. ఎన్ని వయసు వరకు నడకని నిனைக்கிறீங்க? ఎన్ని సంవత్సరాలు అలా తిరుగుతారు? ఎన్ని వయసు వరకు నడపீங்க? 5 వర్షం. 5 வருஷமா? 5 సంవత్సరాలు అటు తిరుగుతారమ్మా. 18 19 వయసు వరకు అమ్మ పేచి దా కేపీங்க. కొన్నిసార్లు తల్లి చాటున లేకపోతే బిడ్డలుగా తల్లి కొంగు పట్టుకొని 18 19 వయసుకు మేల 18 19 సంవత్సరాల వయసు. இப்படி ஒரு பையனை நான் பார்த்துட்டேன் அப்படின்னா, ఇటువంటి యవనస్తుని నేను చూశానంటే எனக்கு ఇవన్ అழగా ఆయిடுவான். నాకు బాగా సంతోషం అవుతుంది. எனக்கு ఇవన్ స్టైల్ ఆయిடுவான். ఆయన్ని చూసినప్పుడు బాగా స్టైల్. எனக்கு అమ్మ ముందాని వేణా ఇప్పుడు నాకు ఇప్పుడు అమ్మా నాన్న లేకపోతే எனக்கு ఇవన్ తోల్ వేணும். నాకు ఇతని యొక్క భుజం కావాలి. எனக்கு ఇవన్ தான் வேணும். నాకు ఇప్పుడు ఇతను కావాలి. ఇవను அப்படிதான் பேசுவான். ఈయన కూడా అలాగే మాట్లాడు. ஒரு பொண்ணு பார்த்துட்டா போதும். ఒక అమ్మాయి దొరికితే చాలు. அவங்க అమ్మ கிட்ட போய் சொல்லுவாங்க, அந்த பொண்ணு అழகா இருக்கு அப்படினுவா. అమ్మ పద్మపాల్ గారు ఆ అమ్మాయి అందంగా ఉంది అని చెప్తాడు. கட்டினா அந்த பொண்ணு தான் கல்யாணம் பண்ணணும். అదిగో అమ్మ నేను అమ్మాయినే చేసుకుంటానమ్మా అన్నట్టు అన్నమాట. அந்த பொண்ணு தான் நான் கல்யாணம் பண்ணுவேன். ఇదిగో నేను అమ్మాయినే చేసుకుంటానండి. அந்த பொண்ணை கல்யாணம் பண்ணா நான் செத்துருவேன். నేను ఒకవేళ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతానంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎంత వయసు నిனைக்கிறீங்க? ఇప్పుడు ఈయన వయసు ఎంత? இப்போ இவனுக்கு எல்லாமே தெரிய ஆரம்பிச்சிருச்சு. వీడికి అన్ని ఎరగడం ఆరంభించాడు. చిన్న వయసు கிடையாது அவன். ఇప్పుడు ఆయన చిన్న పిల్లోడు కాదు. இப்போ ஒரு பொண்ணு மேல விதைக்கிறான் அவன். ఆయన ఒక అమ్మాయి మీద విత్తడం ఆరంభిస్తాడు. அவன் விதை எங்க விதைக்கிறான்? ఆయన ఏం విత్తుతున్నాడు? பொண்ணு மேல விதைக்க ஆரம்பிக்கிறான். అమ్మాయిని గురించి ఆలోచిస్తూ அவன் பொண்ணு மேல விதைக்க ஆரம்பிச்ச உடனே అమ్మాయిని గురించి ఆలోచిస్తూ విత్తడం ఆరంభిస్తాడు. அவன் ஹார்ட் பயங்கரமா பறக்குது. అతని హృదయం బాగా గాల్లో తేలిపోయినట్టు. హల్లెలూయా హల్లెలూయా. அப்படிதாங்க நம்பலாம். మనందరం కూడా అటువంటిదే. ఉండు బాబు. ஆமா, கொஞ்சம் கவனிங்க. బాగా జాగ్రత్తగా గమనించండి. கொஞ்சம் கவனிங்க. బాగా గమనించండి. அந்த கவனிக்கல அப்படின்னா మీరు అలా గమనించకపోతే உங்களுக்கு ஒண்ணுமே புரியாது. మీకు ఏమీ అర్థం కాదు. என்ன வச்சு நான் பேசுறேன். ఈయన ఏం చెప్తున్నాడని మీరు అర్థం చేసుకోండి. நான் இந்த వయసులో இருக்கும்போது, నేను ఈ వయసులో ఉన్నప్పుడు எனக்கு ஒரு பொண்ணு பிடிச்சிச்சு. నాకు ఒక అమ్మాయి నచ్చింది. எனக்கு ஒரு பொண்ணு பிடிச்ச உடனே నాకు ఒక అమ్మాయి నచ్చిన వెంటనే எங்க అమ్మ கிட்ட போய் சொல்றேன். నేను అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను, எனக்கு ஒரு பொண்ணு பிடிச்சிருக்கு அப்படின்னு. అమ్మ నాకు ఒక అమ్మాయి నచ్చింది అమ్మ. அந்த பொண்ணு ஒரு இந்து பேக்ரவுண்ட். అమ్మాయి మన దేవుని బిడ్డ కాదండి అని చెప్తాను. அப்போ அதனால எங்க வீட்ல யாருக்குமே ஏத்துக்கல. ఏ దానికి రే దేవుని బిడ్డ కాదు ఎందుకు అమ్మాయి అని అంటారు. ஏன்னா என் வீடு வந்து ஒரு மலையாளி குடும்பம். మీరు ఒక మలయాళీ కుటుంబంలోంచి వచ్చారు. எங்க வீட்ல எல்லாருக்கும் என்ன ஆசை அப்படின்னா, వీరి ఇంట్లో ఆశ ఏంటంటే அதே ஜாதி அதே குலம் அதே கோத்திரத்துல கல்யாணம் பண்ணணும். நான் అదే కులం అదే ప్రాంతం అదే గోత్రపోల్ని పెళ్లి చేసుకోవాలని ఆశ. அப்படிதான் பண்ணணும்னு ஆசை. అలాగే చేసుకోవాలని ఆశ. ஆனா எனக்கு அந்த பொண்ணு மேல ஆசை வந்துருச்சு. కానీ వేరే పిల్ల మీద నాకు ఆశ పుట్టింది. நல்லா கவனிங்க, உங்களுக்கு சொல்லி கொடுக்குறேன். మీకు జాగ్రత్త వినండి. நான் அதுவரை எங்க அப்பா அம்மாவை நான் பார்த்ததே கிடையாது. నేను అప్పటిదాకా మా నాన్న అమ్మను పెద్ద పట్టించుకుంది లేదు. సంపాదించి கொடுத்தது கிடையாது. నేను సంపాదించి ఇచ్చింది లేదు. நான் சாப்பாடு போட்டது கிடையாது. నేను వాళ్ళకి అన్నం పెట్టింది లేదు. நான் அப்படிலாம் வாழ்ந்தவன். నేను అలా బతికినోడ్ని. என் வாழ்க்கை எனக்கு ரொம்ப முக்கியம்.
నా జీవితం నాకు ముఖ్యం అన్నట్టుగా సినిమా ஒரு பக்கம் எனக்கு, సినిమా ఒకవైపు ఉంది, பாவ பழக்கங்கள் ஒரு பக்கம். పాప అలవాట్లు ఒక పక్క. எங்க அப்பா ஹாஸ்பிடல்ல படுத்துட்டு இருக்காரு, వీరి నాన్నగారు హాస్పిటల్ అడ్మిట్ நான் అయ్యారు. సినిమా పోయి పடம் పోయి థియేటర్లో పోయి పడం பார்த்துட்டு இருக்கிறேன். వీళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఈయన సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాడు. நான் அது மாதிரி ஒரு கேரக்டர். వీరు అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. ஒரு நிலவைக்கு ஒரு காரியத்துக்கு மேல அந்த பொண்ணை கல்யாணம் பண்ணிட்டேன் ஒரு நாள். నేను ఒక రోజు ఆ అమ్మాయిని ఏదో సందర్భం తీసుకొని పెళ్లి చేసేసుకున్నాను. கல்யாணம் பண்ண உடனே ఆ పెళ్లి చేసుకున్న వెంటనే என் வீட்டு சொந்தமோ அவங்க வீட்டு சொந்தம் வந்த உடனே నేను వాళ్ళ ఇంటికో లేకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత எல்லாம் வந்து பஞ்சாயத்து பண்ணும்போது వాళ్ళందరూ వచ్చి ఒక పంచాయతీ ఏర్పాటు చేశారు. அப்போ என் వైఫோட అమ్మ பேசுறாங்க, వీళ్ళ భార్య గారి అమ్మగారు ఇలా అన్నారు, இவனை நம்பி போவாத, అమ్మాయి వాడిని నమ్మి వెళ్ళబాక, இவன் எங்கனா வித்துருவான் உன்னை. నిన్ను వదిలిపెట్టేస్తాడు ఈ దుబ్బోడు. எனக்கு இந்த ஒரு வார்த்தை, నాకు ఈ మాట, எனக்கு இந்த ஒரே ஒரு வார்த்தை నాకు ఈ మాట என்ன பயங்கரமா உடைச்சது. నాకు అసలు చాలా గుండె பயங்கரமா உடைச்சது. నాకు చాలా బాధ వేసిందండి. எனக்கு కళ్యాణం అయి 19 வருஷம் ஆகுது. నాకు పెళ్ళయి 19 సంవత్సరాలు. இதுவரையும் என் 19 வருஷத்துல என் వైఫ్ என் வீட்டுக்கு அனுப்பிச்சதில்ல. 19 సంవత్సరాల ఒక్కసారి కూడా నా భార్యని వాళ్ళ అమ్మోళ్ళ என் மாமியார் பேசுற வார்த்தை, ఎందుకు అంటే మా అత్తగారు చెప్పిన మాట. இவ்வளவு நாள் என் వైఫ్ மேல போட்ட விதைய ఇప్పటిదాకా నేను నా భార్య కోసం విత్తింది, என் விதை இப்ப என் கௌரவத்து மேல போடுறேன். నా యొక్క ఘనత మీద గౌరవం మీద నేను విత్తనం చల్లుతూ என்ன ఉన్నాను. అసింగமா பேசுறவங்க మధ్యలో விதைய போடுறேன். నా గురించి అసహ్యంగా మాట్లాడిన మా అత్తగారి ముందు నేను ఘనతగా విత్తుతున్నాను. என் பெரிய பிள்ளைக்கு 18 వయసు ఆగుது, నా పెద్ద కుమార్తెకు 18 సంవత్సరాలు, என் சின்ன பிள்ளைக்கு 15 వయసు ఆగుது, నా చిన్న కూతురికి 15 సంవత్సరాలు. இதுவரை ஒரு குண்டுமணி யாரும் போட்டது கிடையாது. వాళ్ళెవరు మా బంధువులు కానీ ఎవరు మాకంత బంగారం నగ నట్రా పెట్టింది లేదు. முழுக்க முழுக்க கர்த்தர் தான் எனக்கு துணை. అన్ని విధాలుగా ప్రభువు మాత్రమే నాకు సహాయం. இன்ன వரை எங்கேயும் போய் நின்னதில்ல. నేను ఎక్కడికి పోయి మా అత్తగారింటికో మా బంధువుల ఇంటికి పోయి ఉండింది. அந்த கௌரவத்தை யார் தெரியுமா சொல்லி கொடுத்தா எனக்கு? ఆ గౌరవం అలా ఉండాలిరా, మర్యాదగా బతకాలని నాకు ఎవరు నేర్పించారు? இந்த வேதம் தான் சொல்லி கொடுத்தது. దేవుని వాక్యమే అలా யார் என்ன అసింగపడుతునాங்களோ, ఎవరు నన్ను అసహ్యంగా చూశారు, யார் என்ன అవమానపడుతునాங்களో, ఎవరు నన్ను అవమానపరిచారు, என் தலை నిమురుంబడి ఆండவர் செய்ய ఆరంభించారు. ప్రభువు నా తలను పైకెత్తేటట్టు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. என் மாமியார లేస్పట ఆల్ கிடையாது, என் மாமியார் லேசான ஆள் இல்ல. వీళ్ళ అత్తగారు ఆమె తక్కువేం కాదు. என் மாமியார் రౌడీ వచ్చి అడిగను பார்த்தது முடியல. వీరి అత్తగారు రౌడీల్ని పెట్టి కొట్టించాలని ప్రయత్నం చేశారు, అది వీలు పడలేదు. పోలీస్ స్టేషన్ ఉள்ள வைக்கணும் பட்சம் முடியல. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, అది కూడా కుదరలేదు. లాస్టా ஒரு ఛాన్స్ கிடைச்சது. చివరిగా ఒక అవకాశం దొరికింది. శూన్యం, ఏదో మంత్రాలు చేతబడి, పిల్లి శూన్యం ఏవల్, ఆ మంత్ర లేకపోతే చేతబడి చేయించి మందు పెట్టించడం లాంటిది. ரொம்ப கஷ்டப்பட்டேன், చాలా కష్టపడింది మా అత్తగారు. ரொம்ப కష్టப்பட்டேன், చాలా కష్టపడిందండి మా நம்ம అత్తగారు. வெளியில வருவோம் எதனா ஒன்னு பண்றாங்க நம்ம. నేను బయటికి రాగానే ఆమె ఏదో ఒకటి చేసేది. లాస్ట్ல பாத்தீங்க அப்படினா చివరికి ఏమైందో తెలుసా? நான் ஜெபம் பண்ணி నేను ప్రార్థించి అమ్మ ஒரு நாள் సీరియస్ ஆயிட்டாங்க உடம்பு முடியாம. ఈ అత్తగారికి మా అత్తగారికి సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయింది. இவ்வளவு பெரிய வயிறு, ఎంత పెద్ద పొట్ట వేసుకొని அடிச்ச போட்ட செய்வனெல்லாம் ரிட்டர்ன் ஆயிடுச்சு. அந்த మాకే. ఆమె ఏమి సేవిస్తుందో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఆమె పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. అది రిటర్న్ ఆనా என்ன ஆகும் அப்படினா, అలా ఆమె పరిస్థితి ఎలా ఉందంటే మరణத்துக்கு நேரா வச்சிரும். ఇంచుమించు మరణానికి దగ్గర చావడానికి సిద్ధంగా என் மாமியார் சொல்றாங்க எங்க பாஸ்டர் கிட்ட போயிட்டு, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ అత్తగారు అన్నారట, இருக்கிறதுலயே 5 மரும பிள்ளைல பெస్ట్ మరువు పిల్లై வந்தான். నాకు 5 మంది అల్లుళ్ళలో నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది எல்லாமே ఇదంతా నా పోట వెద, నేను విత్తిన విత్తనానికి తగిన ఫలితంగా వచ్చింది. అదే మరి కర్తర్ ఎమల పోట వెద, కర్తరు ప్రభువు నా మీద విత్తనము చల్లినట్లుగా ఉన్నాడు. యోహాను எழுதிய సువిశేషం 3వ అధికారం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఒరే పేరాన కుమారుని విశ్వాసిக்கிறவன் ఎవనో, అద్వితీయ కుమారుడైనటువంటి వాణ్ణి ఎవరు నమ్ముతారో அவன் கெட்டு போகாமல் వాడు నశింపక నిత్య జీవனை అடையும்படி నిత్య జీవము పొందునట్లుగా இவ்வளவாய் உலகத்துக்கு தந்தருளினார். ఈ లోకము కొరకు ఆయన ఇచ్చినందున, நல்லா கவனிங்க, బాగా గమనించండి. நான் சொல்ல வர்றது అవుట్ ఆఫ్ లో కొంచెం இருக்கலாம், నేను ఒకవేళ కొద్దిగా వాక్యం నుంచి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా ఉండొచ్చు. వేదమే என்ன சொல்லி கொடுக்குது அப்படினா, వాక్యం ఏం చెప్తుందంటే உங்களுக்காக எனக்காகவும் మీ కొరకు నా కొరకు పరలోకத்திலிருந்து పరలోకము నుంచి పితావాகிய தேவன் తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని విதைத்ததனால, తన సొంత కుమారుణ్ణి విత్తినందువలన, కుమారుని విதைக்காமல் நீங்க நானும் வாழவே முடியாது. కుమారుణ్ణి విత్తకపోతే నువ్వు నేను బ్రతకలేము. కుమారుని విதைச்சே ఆగணும்.
కుమారుని విత్తి తీరాల్సిందే. நல்லா கவனிங்க. బాగా గమనించండి. ஏதேன் தோட்டத்துல ఏదేను తోటలో ஆதாம் தப்பு செய்ததனால ఆదాము అనే వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి பின்னாடி ஒரு ஆதாம் வந்தே ஆகணும். మరొక ఆదాము రావాల్సిన అవసరం ఉంది. அந்த ஆதாம் தான் இயேசு கிறிஸ்து. ఆ కడపటి ఆదామే క్రీస్తు. இந்த கிறிஸ்து விதைக்கப்பட்டதனால தான் ఆ క్రీస్తు విత్తబడడాన్ని బట్టి நீங்களும் நானும் அடிமை இல்லாம நல்லா இருக்கிறோம். మీరు నేను బానిసత్వము లేకుండా బ్రతుకుతున్నాం. 2000 வருஷங்களுக்கு முன்பதாய் உனக்காய் விதைக்கப்பட்டவராய் சிலுவையிலே தொங்கினார். 2000 సంవత్సరాల క్రితము విత్తబడిన వాడుగా ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. அந்த ரத்தம் விதைக்கப்பட்டதனால தான் நீங்களும் நானும் ஜீவனோடு ఆయన இருக்கிறோம். రక్తము విత్తబడడాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. அந்த ரத்தம் விதைக்காம நீங்களும் நானும் ஜீவனா இருக்கவே ఆ முடியாது. రక్తము విత్తబడకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. அந்த ரத்தம் இல்லாம நம்மளால வாழவே முடியாது. ఆ రక్తము లేకపోతే మనం బ్రతకలేము. இதுதான் விதை. ఇది విత్తడం. இந்த விதை தெரியாம தான் நிறைய பேர் வாழ்ந்துட்டு இருக்கிறோம். ఈ విత్తడము అనేటువంటి సత్యము తెలియకుండా చాలా మంది ఉన్నారు. இயேசு கிறிஸ்துவே விதையா மாறினார்னா యేసుక్రీస్తే ఒక విత్తనముగా మారితే உன் சொந்தம் கிடையாது, మీ సొంతం కాదు, உன் ஜாதி கிடையாது, మీ యొక్క కులం కాదు, உன் ஜனம் கிடையாது, మీ యొక్క జనాంగం உன் కాదు, குலம் கோத்திரம் கிடையாது. మీ కుల గోత్రం కాదు. உனக்காக ஒருத்தர் எப்படி ஜீவன் விட முடியும்? నీ కొరకు ఒక వ్యక్తి ఎలా ஆனா చనిపోతాడు? மொத்த உலகத்துக்கு ஒருத்தர் ஜீவன் கொடுத்தார் அப்படின்னா లోకం మొత్తానికి ఒక వ్యక్తి ప్రాణం உங்க అర్పించాడు. மேல என் மேல வச்ச அன்பு, నీ మీద నా మీద ఆయన ఉంచిన ప్రేమ, அது அகாபே லவ். దానినే అగాపే ప్రేమ அது అన్నారు. அகாபே లవ్. అగాపే ప్రేమ అన్నారు. அந்த అன்புக்கு ஈடு இணையே இல்லாதது. ఆ అగాపే అనబడినటువంటి ఆ దివ్య ప్రేమకి ஒரு కొలత நாள் లేవు. தாய் தகப்பன் மாறி போயிடுவார்கள். ఒకవేళ తన తల్లిదండ్రులు మారిపోవచ్చు, ஒருவேளை மனைவி வீட்டுக்கார் மாறி போயிடலாம், ఒకవేళ భార్య ఇంటి వాళ్ళలో మార్పు రావచ్చు, ஒருவேளை பிள்ளைங்க மாறி போயிடலாம். ఒకవేళ పిల్లలు మారిపోయి ஆனா ఉండొచ్చు. கர்த்தர் மாறாதவர். కానీ ప్రభువు మార్పు లేనివాడు. என்னைக்கு கைய பிடிச்சாரோ ఎప్పుడు చెయ్యి పట్టుకున్నాడు அன்னைக்கு கைய பிடிச்சவர் பிடிச்சவர் தான். అప్పటి నుంచి ఆయన చెయ్యి పట్టుకునే ఉన్నాడు. அதனாலதான் வேதம் சொல்லுது, అందుకొరకే వాక్యం చెప్తుంది, உடன்படிக்கை பண்ணும்போது నిబంధన చేసేటప్పుడు உடன்படிக்கையில் சொல்லப்படுகிற வார்த்தை, ఆ నిబంధనలో చెప్పబడిన మాట, நான் உன்னை விட்டு விலகுவதும் இல்லை, నేను నిన్ను విడువను, என் கையிலிருந்து నా చేతుల్లోంచి விலக விடுவதும் இல்லை. నేను నిన్ను వదిలిపెట్టేది విడిచిపెట్టేది లేదు. கைய கொடுக்கிறவரு ఇలా చేతులు ఇచ్చేవాళ్ళు நல்லா கவனிங்க, இவனே போகணும்னு நினைச்சாலும், అలాగా గట్టిగా ఉన్నప్పటికీ இவனே పట్టుకున్నాడు. போகணும்னு நினைச்சாலும் అలా అనుకున్నప్పటికీ కూడా நான் விடவே மாட்டேன். నేను విడను. இதான் உடன்படிக்கை. ఇది ఒడంబడిక. இந்த உடன்படிக்கையின் ரத்தத்தினால தான் நீங்களும் நானும் ஒண்ணா இருக்கிறோம். ఈ నిబంధన రక్తాన్ని బట్టి నువ్వు నేను బ్రతికాము. நீங்களும் நானும் யாராரோக்கோ பிறந்தவங்க தான். మీరు నేను ఎవరికో పుట్టిన వాళ్ళమండి. யாராரோ தான் உங்க அம்மா அப்பா எல்லாம். మన తల్లిదండ్రులు వేరే వాళ్ళు. உங்க అమ్మ அப்பா வேறையா இருக்கலாம், మీ తల్లిదండ్రులు వేరే என் వాళ్ళు. அம்மா அப்பா வேறையா இருக்கலாம், వీరి తల్లిదండ్రులు వేరుగా உங்க ఉండొచ్చు, அம்மா அப்பா வேறையா இருக்கலாம். మీ తల్లిదండ్రులు వేరుగా ஆனா ఉండొచ్చు. நம்ம எல்லாருமே మనమందరము அவருடைய ரத்தத்தினாலே ఆయన రక్తము చేత ஒரே అప్పాவுடைய பிள்ளைகளாய், ఒకే తండ్రి బిడ్డలుగా, ஒரே అప్పాவுடைய பிள்ளைகளாய் ఒకే తండ్రి బిడ్డలుగా మారాము. உங்களை என்னை ஆண்டவர் வாழ வச்சிருக்கிறார். మిమ్మల్ని నన్ను ప్రభువు బ్రతకనిచ్చాడు. இதுதான் విதையினுடைய సత్యం. ఇది విత్తడమును గురించినటువంటి సత్యం. உன்னை வாழ வச்சவருக்கு, మిమ్మల్ని బ్రతకడానికి అవకాశం உன்னை ఇచ్చిన வாழ வச்சவருக்கு, మీకు జీవాన్ని ఇచ్చిన వానికి உன் பொருளினாலும் నీ యొక్క వస్తువుల చేత, எல்லா விளைச்சலின் முதற் பலன், అనగా మీ పంటలో లేకపోతే రాబడిలో நல்லா మొదటి கவனிங்க, ఫలం, விதை விளைச்சல்ல முதல் பலன், అనగా విత్తినట్లయితే మీ పంటలో ఆ కోతలో ప్రథమ ఫలము, விதைச்சதுல முதல் பலன், విత్తిన వాటిలో లేకపోతే కోసుకున్న వాటిలో ప్రథమ ఫలము. முதற் பலன் ஆண்டவர் கேட்கிறார். அது அவர்தான் அதான் கேட்கிறார் அவரு. ప్రభు అడుగుతుంది, ప్రథమ ఫలము అడుగుతున్నాడు. நல்லா கவனிங்க. బాగా గమనించండి. என் பொண்ணை குறிச்சு சொன்னல நேத்து, నేను నిన్న కూడా మా కుమార్తె గురించి సాక్ష్యం என் చెప్పాను. பொண்ணு இன்னொரு மைனஸும் இருக்குது. மைனஸ் மைனஸ் என் பொண்ணுகிட்ட இன்னொரு மைனஸ் ఆ இருக்கு. వీరి కుమార్తెకి ఇంకొక బలహీనత ఉందట. ஜெபிக்கலாம் மாட்டா, ப்ரேயர்லாம் பண்ண மாட்டா, ఆ పిల్ల ప్రార్థన చేయదు, பாட்டெல்லாம் பாட மாட்டா, పాటల గేట్ల పాడదు ఆ పిల్ల, பைபிள் படிக்க வராது. ஏன்னா అసలు அவளுக்கு బైబిలే చదవదు ఆ పిల్ల, தமிழ் வராது அவளுக்கு. అమ్మాయికి తమిళ్ రాదు. ஆனா అయితే கையை தூக்கி டாடின்னும் போது அவ பயங்கரமா ஆராதிக்க ஆரம்பிச்சு. ఎప్పుడైతే నేను చేతులెత్తి డాడీ అని ఆరాధన చేస్తానో అప్పుడు ఆమె డాన్స్ చేస్తూ பயங்கரமா ஆராதனை பண்ணுவா. అప్పుడు ఆరాధన బాగా చేస్తుంది. என்னோட பயங்கரமா ப்ராஃபஸி பேசுவா. ப்ராஃபஸி అసలు ఆ అమ్మాయి ఏకంగా నా గురించి కూడా ప్రవచనాలు చెప్తుంది. பயங்கரமா ப்ராஃபஸி சொல்லுவா. అబ్బో మామూలుగా ప్రవచనాలు చెప్పదు ఆ పిల్ల. நானே யோசிப்பேன், ఎందుకు ఈ పిల్ల అని అనుకుంటాను. நான் ஆண்டவர்கிட்ட ஒரு நாள் கேட்டேன்,
నేను ఒకసారి అడిగాను, டாடி நான் ஊழியக்காரன், నేను సేవకుణ్ణి, என்னைக்குனா எப்பவுமே நான் உங்க பாதத்துல இருக்கிறேன், నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉంటాను, ஆனா நீங்க என்ன விட்டுட்டு என் பொண்ணுகிட்ட போனீங்க அப்படின்னு. నువ్వు ఎందుకయ్యా నన్ను విదిలిపెట్టి నా కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రవచనాలు ఇస్తున్నావు అని ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు. அது என் சேஷ்டபுத்திர பாகம், అది నా యొక్క శ్రేష్టమైన భాగం, என் புள்ள அது, ఆ పిల్ల నా పిల్ల, என் முதற் கனி அது, నేను నీకు ఇచ్చినటువంటి మొదటి బిడ్డ, நீங்க ప్రథమ ఫలము. நீங்க కీழ்పడియறதுனாலయో, నీవు వినయముగా ఉండడాన్ని బట్టో, நீங்க நல்லது செய்யறதுனாலయோ, నీవు మంచిది చేయడాన్ని బట్టో, நீங்க பரிசுத்தமா வாழறதுனாலயோ, నీవు పరిశుద్ధంగా ఉండడాన్ని బట్టో அவர் உங்களுக்காக జీవన கொடுக்கல. ఆయన నీ కొరకు జీవాన్ని எத்தனை అర్పించలేదు. பேர் உண்மைன்னு ఒత్తుக்கிறீங்க? దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? నేనేదో పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి எத்தனை ప్రాణం பேர் உண்மையை పెట్టలేదు. ஒத்துக்கிறீங்க? దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? நீங்க சொல்லுவீங்க ஞானஸ்தானம் எடுத்து என்ன மாதிரி ஒரு நல்லவன் கிடையாதுன்னுவீங்க. బాప్తిజం తీసుకొని నా అంత మంచోడు ఎవరు లేరని మనం జీవ అనుకుంటున్నాం. పుస్తకத்தை திருப்பி பார்த்தா தெரியும் உங்க பேர் என்னவா இருக்குன்னு. ఒకవేళ జీవ పుస్తకము పేజీని తిప్పితే మీ పేరుందో లేదో తెలుస్తుంది. உண்மையாங்க, నిజముగా చెప్పాలంటే நீங்கள நானும் కుప్పయా இருக்கும்போது தேடி வந்தாரு. మీరు నేను చెత్తగా ఉండి పెంట కుప్పలో ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. நீங்க ஜெபிக்கிறதுனால வாழறீங்களா? నా ప్రార్థన వల్లే నేను బతుకుతున్నాను అనుకుంటున్నాను. நீங்க எல்லாம் நினைக்கிறீங்க நீங்க ஜெபிக்கிறதுனால தான் வாழறேன்னு. మేము ప్రార్థన వల్ల బతుకుతున్నాం అనుకుంటున్నారేమో. நான் கிடையவே கிடையாது. లేదు, లేనే లేదండి. நீங்க బైబిల్ படிக்கிறதுனால நீங்க வாழல. నేను బాగా వాక్యం చదువుతున్నాను కాబట్టి బ్రతుకుతున్నాను అని நீங்க ఆండవருக்காக ఉண்மையா இருக்கிறதுனால நீங்க வாழல. నేను మంచిగా జీవిస్తున్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. 6 நாள் சுத்திட்டு 7வது నాள் வந்து నిక్కరல. నువ్వు 6 దినాలు ఎట్టంటే తిరిగి 7వ రోజు వస్తున్నావుగా దేవుని సన్నిధికి. பழைய ఏర్పాటు ప్రకారం உங்களை కల్లెరించి కొల్లணும். పాత నిబంధన ప్రకారము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలి. ஆனா உங்களை ஆண்டவர் வச்சிருக்காருல. కానీ మిమ్మల్ని బతికించాడు కదమ్మా. என்னைக்கு நான் யோசிச்சிருக்கீங்களா அத? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. 6 நாள் సీరియల్ தான், 6 రోజులు సీరియల్, 6 நாள் படம் தான், 6 రోజులు బిగ్ బాస్ లో లేకపోతే ప్రోగ్రామ్, 6 நாள் பாட்டு தான், 6 రోజులు రకరకాల 6 పాటలు, நாள் காமெடி தான், 6 రోజులు కామెడీ, 6 நாள் நம்ம வாழ்க்கை தான், 6 రోజులు మన సొంత జీవితం, 6 நாள் சண்டை தான் வீட்டுக்குள்ள. 6 రోజులు ఇంట్లో గొడవలు. ஆனா 7வது நாள் ஆண்டவர் கிட்ட வந்த உடனே కానీ 7వ రోజు దేవుని సన్నిధికి రాగానే மனசாட்சி தொட்டு சொல்லுங்க, உங்களை உயிரோட வைக்கணுமா? మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, உங்களை உயிரோட வைக்கணுமா அவரு? మీరు చేస్తున్న పనిని బట్టి మిమ్మల్ని ఆయన బతకనివ్వాలా, చంపాలా? உண்மையாவా? నిజం చెప్పండి. మీరు చేసే పనికి 6 రోజులు మీరు ఆయనకు దూరం అయిపోయి జీవిస్తున్నారు. 7వ రోజు ఏదో షో చేస్తున్నారు. దీనికి ఆయన మిమ్మల్ని బతికించాలా, చంపాలా? இதான் விதை. ఇప్పుడు మనము కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సోయింగ్ ఇది విత్తుతున్నాడు దేవుడు మన కోసం. இதுதான் விதை. ఇది విత్తనం. இந்த விதை விதைச்சதுனால தான் நீங்களும் நானும் జీవనోட இருக்கிறோம். ఆయన విత్తుతున్నాడు గనుక, తన ప్రేమను విత్తుతున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. బైబిల్లో ஒரு ஜெபம் இருக்கு. బైబిల్లో ఒక ప్రార్థన ఉన్నది. அறிந்தும் அறியாமலும், తెలిసి తెలియక, தெரிஞ்சும் தெரியாமலும், తెలిసి తెలియక நான் செய்த பாவங்களை மன்னிங்க. నేను చేసిన పాపములు క్షమించుము. இப்போ எல்லாம் தெரியாதான் பண்றீங்களா? మనం తెలియకుండా చేస్తున్నామా ఏంటి? தெரிஞ்சே, మనము తెలిసే చేస్తున్నాము. தெரிஞ்சே మనము తెలిసే చేస్తున్నాం. அப்படியே போய்க்கினே பிக் பாஸ், ఇక్కడ పోగానే బిగ్ బాసులు, அப்படியே போய்க்கினே சீரியல், అలా వెళ్తూ వెళ్తూ సీరియల్, அப்படியே போய்க்கினே புது புது படம், అలా వెళ్తూ ఉండగానే కొత్త కొత్త సినిమాలు. இந்த சீரியலை பார்த்து மாமியானை எப்படி காலி பண்ணலாம், అత్తగారిని ఎలా ఎగతాళి చేయాలి, ఆట పట్టించాలని ఒక సీరియల్. இந்த సీరియலை பார்த்து మరుమகளை எப்படி கொல்லலாம், ఈ ఒక సీరియల్ చూసి కోడల్ని ఎలా చంపాలి, இந்த సీరియலை பார்த்து எப்படி కళ్ళకాదలు ఉండాకலாம், ఈ సీరియల్ ఒకటి చూసి ఒక కట్టు కథలు ఎలా కల్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. இதுதான் சைடுல பார்த்துட்டு இருக்கிறோம். ఇది ఒక వైపుగా మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா அதெல்லாம் தாண்டி ఇవన్నీ దాటుకొని ஆண்டவர் உங்க மேல வாழ்க்கையை வச்சிருக்கிறார். ప్రభు మీ మీద ఒక దృష్టిని పెట్టినాడు. ఆయన బ్రతుకును மிக பெருசது. ఇది గొప్ప అనుభవం. நான் எப்பவுமே பேசுற வார்த்தைகள் எப்படி பேசுவேன் அப்படின்னா, నేను ఎప్పుడు జైనా దేవుని చెప్పాలనుకున్నప్పుడు, మాటలు చెప్పాలనుకున్నప్పుడు ప్రాక్టికల్ பேசுவேன். నేను ప్రాక్టికల్ గా చెప్తాను. ప్రాక్టికల్ என்னன்னு புரியுமா உங்களுக்கு? ఆ ప్రాయోగికంగా అంటే ఏంటో తెలుసా? ప్రాక్టికల్నా தெரியுமா? ఏమా ప్రాక్టికల్ అంటున్నాడు అంటే ఏమని అర్థం? స్కూల్లో ల్యాబొరేటరీలో ఉండే ప్రాక్టికల్స్ కాదమ్మా. ప్రాక్టికల్నా ప్రాక్టికల్ வாழ்க்கை అంటే ప్రాక్టికల్ గా ప్రాయోగికమైన జీవితం. సరే, బైబిల్ ప్రకారం பேசணும் அப்படினா, బైబిల్ ప్రకారం చెప్పాలంటే நீங்க எல்லாம் வந்து మీరందరూ వచ్చి ஒரு வெஸ்டர்ன் கிளாஸ் Dress போடக்கூடாது. మీరందరూ ఒకవేళ పాశ్చాత్య దుస్తులు ధరించి ఉండకూడదు. బైబిల్ ప్రకారం 2 వీలర్ வச்சிருக்க கூடாது. ఆ 2 చక్రాల ద్విచక్ర వాహనం పెట్టుకోకూడదు. కారు வச்சிருக்க கூடாது. కారు ఉంచుకోకూడదు. நீங்களும் நானும் கழுதையில தான் வந்திருக்கணும்.
మీరు నేను గాడిదని ఎక్కి రావాలి. அல்லேலூயா. హల్లెలూయా. ஆனா ஆண்டவர் அதெல்லாம் மாத்தி కానీ ప్రభు ఈ విధానాలన్నీ మార్చేశాడు. பிராக்டிகலா உங்களுக்கு ஏத்த மாதிரியே. మీకు అవకాశం ఉన్నట్లుగా. அதனாலதான் பிராக்டிகலா பேசுறேன், கொஞ்சம் புரிஞ்சுக்கங்க. మీరు అర్థం చేసుకోండి, ప్రాక్టికల్ గా నేను మాట్లాడుతున్నాను. கொஞ்சம் புரிஞ்சுக்கங்க, కొద్దిగా అర్థం చేసుకోండి. நான் இந்த பிள்ளைக்கு வந்துல నేను ఈ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్ మారియే పేసనా, బైబిల్ మొత్తం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే இந்த பிள்ளைக்கு புரியாது. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. ஆனா பிராக்டிகலா கொஞ்சம் பேச ஆரம்பிச்சிட்டேன்னு நினைச்சீங்களா, ప్రాక్టికల్ గా మాట్లాడాను అనుకోండి. அதுக்கு உதாரணம் தான் இந்த தம்பி நிக்க வச்சு லவ் பண்ற மோட காமிச்சேன். ఇందాక నేను ఆ బాబుని తీసుకొని బాబు భుజం మీద చేసి ప్రేమించడం ఇవన్నీ చెప్పేసి మీకు అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ உங்களுக்கு புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. யாருக்குனா புரியலன்னு இருக்கா இன்னும்? ఇంకా మాకు అర్థం కాలేదంటే ఎవరన్నా ఉంటే చెప్పండి. అమ్మ అందరికి అర్థమైందా లేకపోతే? సరే, ஒரு வசனத்துக்குள்ள போறேன். ఒక వాక్యము లోపలికి వెళ్దాం. ஆதியாகமம் 22వ அதிகாரத்துல, ఆదికాండము 22వ అధ్యాయం. நல்லா நீங்க வீட்ல போய் வாசிங்க, தேடாதீங்க. ఇక్కడ చదవలేదు. 22వ அதிகாரம் வீட்ல போய் ఫుல்லா వాసిங்க. ఆదికాండము 22వ అధ్యాయం. எப்பவுமே ஒரு அதிகாரம் கொடுக்கறாங்க அப்படினா, ఎప్పుడైనా ఒక అధ్యాయం గురించి చెప్పబడిందంటే இதுவும் உங்களுக்கு சொல்லி கொடுத்துறேன். ఇది కూడా మీకు చెప్తాను. ஒரு அதிகாரத்துல இருந்து ஒரு வசனத்தை மட்டும் எடுத்துக்காதீங்க. ఒక అధ్యాయములో నుంచి ఒక వాక్యాన్ని మాత్రమే తీసుకోవద్దు. ఫుల్లా పడిங்க, బాగా చదవండి. అధ్యాయం మొత్తం పడిங்க, పూర్తిగా చదవండి. ఫుల్లా పడిங்க, ఫుల్గా చదవండి. ఫుల్లా படிக்காம ఫుల్గా చదవకుండా యూదాస్ కార్యத்தை నాండు கொண்டு செத்தான் அப்படினா, యూదా ఇస్కరియోతు ఉరి పోసుకొని చచ్చిపోయాడు అని ఉందనుకోండి. நம்ம நிறைய பேர் எப்படி బైబిల్ படிக்கிறோம் அப்படினா, కొంతమంది బైబిల్ ఎలా తెరుస్తారంటే நம்ம எடுத்த உடனே మనం తీసిన వెంటనే ஜோசியம் மாதிரி ఒక చిలక జోస్యం காலையில ஏஞ்ச உடனே ఉదయాన్నే లేవగానే இயேசுவின் நாமத்தினால యేసు నామములో பேசுங்க அப்படின்றோம். నాతో మాట్లాడు ప్రభు அங்க అన్నట్టు பார்த்தா అక్కడ చూస్తే யூதாஸ் காரியத்தை மாண்டு கொண்டு செத்தான் போட்டிருக்கோம். యూదా ఇస్కరియోతు ఉరి పోసుకొని చచ్చిపోయాడు అని ఉంది. காலையிலே சாவு வருதுன்னு சொல்லுவீங்க. ఏందిరా బాబు ఇదేంది ఉదయాన్నే చావు వార్త అనుకుంటాం. புரிஞ்சுதுங்களா? మీకు అర్థమవుతుంది కదా? அதுக்கு மேலேயும் கீழேயும் படிச்சாதான், దాని పైన కింద లేకపోతే దాని సందర్భాన్ని చదివితేనే, படிச்சாதான், అప్పుడు చదివితేనే ஏன் செத்தான்றதே நமக்கு புரியும். ఎందుకు చచ్చిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది. எதுக்கு நம்ம கிட்ட சொல்றாருன்னு புரியும். ఎందుకు దాని గురించి మనకు நம்ம చెప్పబడింది. எல்லாருமே எப்படி அப்படின்னா, మనం అందరం ఎలా ఉన్నామంటే நூல் போட்டு பாப்போம், ఇలాగా దారం వేసి మనం చూస్తాం, குச்சி போட்டு பாப்போம், தொடப்பு లేదా குச்சி, కొన్నిసార్లు ఏదో పొలంలో అవి పెట్టి చూస్తాం, இல்லனா நம்மளே கண்ண மூடி இப்படி பண்ணுவோம். మనమే కళ్ళు మూసుకొని ఏదో పేసి తీస్తాం. நம்மளுக்கு ஏடா கூடமா வந்துச்சு அப்படின்னா, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు இன்னைக்கு ஆண்டவருடைய மூடு நல்லா இல்ல. ఈ రోజు ప్రభు సరిగా నాతో మాట ఆయన మూడు సరిగా లేదేమోలండి. హల్లెలూయా. హల్లెలూయా. நீங்களா முடிவு பண்ணிக்க வேண்டியதுதான். మీరు ప్రభు యొక్క ఆలోచన ఎరగవలసిన వారుగా ఉన్నారు. நீங்களே முடிவு பண்ணிக்க வேண்டியதுதான். మీరు ఒక ముగింపులోకి రావాలి. இப்ப நல்லா கவனிங்க. ఇప్పుడు బాగా గమనించండి. ஆதியாகமம் எழுதிய புத்தகத்துல ఆది కాండములో ஆபிரகாம்ங்கற మనిషి, అబ్రహాము అనే మనిషి ஒரு పురజాతియా இருந்தவன, ఆయన అన్యజనుడుగా ఉన్నాడండి. நான் உங்களுக்கு కథయా சொல்லிட்டு போறேன். నేను ఒక కథలాగా మీకు చెప్పి நீங்க వెళ్తాను. வீட்ல போய் வாசிச்சு பாருங்க. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. நல்லா கவனிங்க. அப்படி இருந்த மனுஷனை అలా ఉన్న మనుషుడు கூப்பிட்ட ఉடனே வரான். ఆయన పిలవగానే వచ్చేసాడు. ஆபிரகாமை கூப்பிட்ட உடனே, అబ్రహామును పిలిచిన వెంటనే உடனே வெளியில வரான். 12వ அதிகாரத்துல இருக்கும். 11వ అధ్యాయంలో లేదా 12వ అధ్యాయంలో ఆయన వెంటనే వచ్చేసాడు. நல்லா கவனிங்க. బాగా గమనించండి. அங்க இருந்து வெளியில வந்தவன் అక్కడ నుంచి బయటికి వచ్చిన వాడు ஆண்டவருக்கு ரொம்ப உண்மையா இருக்கிறான். ప్రభు పట్ల నమ్మకంగా ఉన్నాడండి. அவன் வரும்போது ஒன்னு கேட்டான். వాడు రావడానికి ముందు, అతడు బయటికి రావడానికి ముందు ఒకటి అడిగాడు. எனக்கு ஒரு பிள்ளை இல்ல, నాకు పిల్లలు లేరు. ஆண்டவர் சொல்றான், நான் உனக்கு பிள்ளைய தருவேன், నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ஒரு சம்பவத்துக்கு பிற்பாடு, ఒక సంఘటన తర్వాత அவனுக்கு பிள்ளை ஆண்டவர் கொடுத்துட்டாரு. ప్రభు అతనికి సంతానాన్ని ఇచ్చాడు. அதுதான் 22వ அதிகாரம் 22వ అధ్యాయంలో. நல்லா கவனிங்க. బాగా గమనించండి. கொடுத்ததுக்கு அப்புறம் ఇచ్చిన తర్వాత ஆண்டவர் அவனை சோதிக்கிறாரு. ప్రభు అతన్ని శోధిస్తున్నాడు. எப்பவுமே சோதனை எப்படி தெரியுமா வரும்? శోధన ఎలా వస్తుందో తెలుసా మీకు? நிறைய பேர் நினைச்சிட்டு இருக்கிறோம், చాలా మంది ఇలా అనుకుంటున్నారు. சோதனை அப்படின்னா வேற மாதிரி நினைச்சிட்டு இருக்கிறோம். శోధన అంటే త్వరగా వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటాం. நான் ஒரு சின்ன சாட்சி மட்டும் சொல்றேன். ఒక చిన్న సాక్ష్యాన్ని நான் ஒரு చెప్తాను. இடத்துல போய் பிரசங்கம் பண்ணேன். నేను ஒரு இடத்துல போய் பிரசங்கம் ఒక பண்ணேன். చోటికి వెళ్ళి ప్రసంగం చేశాను. நான் பல இடத்துல பிரசங்கம் பண்ணும்போது சில பொருள்களை என் மேல விதைப்பாங்க. చాలా సార్లు నేను అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసినప్పుడు కొన్ని వస్తువులు నాకు విత్తుతుంటారు. இது இந்த வாட்ச்ல அப்படி விதைக்கப்பட்டதுதான். ఈ వాచ్ ఉంది, నాకు వేరే వాళ్ళు ఎవరో ఇచ్చింది. நல்லா கவனிங்க. బాగా గమనించండి. என் சபையில ஒரு நாள் 2 வாட்ச் எடுத்துட்டு வரேன்.
ఒకసారి మా సంఘములో 2 వాచ్లు తీసుకొచ్చారు. ஆண்டவர் ஒரு நாள் சொல்றாரு, அந்த அன்னைக்கு சொல்றாரு, ప్రభు నాతో అన్నమాట, இந்த 2 வாட்ச்ல ஒரு வாட்ச் ஒரு பிள்ளை கிட்ட கொடு அப்படின்றாரு. ఈ 2 వాచ్లు ఉన్నాయి కాబట్టి ఒక వాచ్ వేరే వాళ్ళకి ఇమ్మని. நான் சொல்றேன், எப்படி ஆண்டவரே யாருக்கு கொடுக்கிறது? எல்லாமே பொம்பளை பசங்க, நான் யாருக்கு கொடுக்கிறது? ఈ 10 మందిలో అందరూ ఆడవాళ్లే కదా, ఎవరికి ఇవ్వాలి ఈ వాచ్? ஆண்டவர் சொல்றாரு, என் சபையில கண்ணம்மான்னு ஒரு பிள்ளை இருக்கு. ఇక్కడ కన్నమ్మ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ஆண்டவர் சொல்றாரு, நீ அந்த பிள்ளைக்கு கொடுன்றாரு. ఆ ప్రభు నాతో చెప్పిన మాట, కన్నమ్మకి నువ్వు ఆ వాచ్ నిమ్మని. அந்த பிள்ளை என் வாட்ச ரொம்ப நேரமா பார்த்துட்டு இருக்கா போல இது. ఆ అమ్మాయి నా వాచ్ గమనిస్తూ ఉంది. அவ ஜெபம் பண்ணிட்டு இருக்கா. వాడు ప్రార్థన చేస్తున్నాడు. பாஸ்டரே எழுப்பி పాస్టర్ గారే లేచి அந்த வாட்சை எனக்கு கெட்டி விடணும். ఆ పాస్టర్ గారే వాచ్ నా చేతికి కట్టాలి అన్నట్టుగా ప్రార్థన. நான் ఆండవర్ எனக்கு பேசும்போது ప్రభు నాతో మాట్లాడినప్పుడు அப்பா వా அப்படின்னு అమ్మ రామ్మ అని పిలిచాను. அந்த வாட்சை கட்டி அவ கையில கட்டினேன். ఆమె చేతికి ఆ వాచ్ కట్టేశాను. ஆண்டவர் உங்ககிட்ட கொடுக்க சொல்றாரு அப்படின்னு. ప్రభు నాకు నీకు ఇమ్మని చెప్పాడమ్మా అని చెప్పాను. அப்போ அவ சொல்றா, ఆమె ఇలా అన్నమాట, நான் உங்க கையில வாட்ச் பார்த்தோன்னே எனக்கு ரொம்ப பிடிச்சிச்சு. అయ్యా మీ చేతిలో ఉన్న వాచ్ చూసి నాకు సంతోషమైంది, எனக்கு ரொம்ப பிடிச்சிச்சு, నాకు బాగా నచ్చింది. நான் ரொம்ப நேரம் ஆண்டவர்கிட்ட கேட்டுட்டு இருக்கிறேன். నేను ప్రభువుని అడుగుతూనే ఉన్నాను. ஆனா எனக்கு ஒரு சந்தேகம், కానీ నాకు సందేహం, நீங்க கொடுப்பீங்களோ கொடுக்க மாட்டீங்களோ మీరు அப்படின்னு. ఇస్తారో లేదో అనే ఒక చిన్న అనుమానం. ஆனா எனக்கு நீங்க கட்டின உடனே ఇప్పుడు మీరు నాకు ఈ వాచ్ కట్టారు కనుక பயங்கர சந்தோஷம். సంతోషం కలిగింది నాకు. எப்பவுமே ஆண்டவர் இப்படி எல்லாம் சோதிப்பாரு. ప్రభువు ఇలా మనల్ని శోధిస్తాడు. நீங்க சின்ன சின்ன விஷயத்துல நின்னீங்க அப்படின்னா, మీరు చిన్న చిన్న విషయాల్లో ప్రభు కోసం నిలబడితే, நீங்க இல்ல சின்ன சின்ன விஷயத்துல உங்க மாம்சத்துல நின்னீங்க அப்படின்னா, ఒకవేళ మీరు చిన్న చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే பெரிய பெரிய விஷயத்தை பார்க்க முடியாதுங்க. ఆ గొప్ప గొప్ప విషయాలను మీరు చూడాల్సిన అవసరం లేదు. பெரிய பெரிய விஷயத்தை உங்களால பார்க்க முடியாது. పెద్ద పెద్ద విషయాలు మీరు చూడలేరు. உங்களால நிஜமா பார்க்க முடியாது. మీరు నిజంగా గొప్ప సంగతులు మీరు விதை చూడలేరు. இதலையும் சேரும், விதை இதையும் சேரும். ఇంకా విత్తవచ్చు, విత్తే అవకాశం ఉంది. இதுவும் சேரும் விதையில. ఇది కూడా ఒక విధమైన విత్తనమే. நல்லா கவனிங்க. బాగా గమనించండి. ஆபிரகாம் கிட்ட ఆండவர் சொல்றாரு, అబ్రహాముతో దేవుడు ఇలా అన్నాడు, நான் உனக்கு ஒரு பிள்ளைய கொடுத்தேன்ல, నేను నీకు పిల్లవాడిని ఇచ్చాను కదా, அந்த பிள்ளைய எனக்கு பலி கொடு. ఆ పిల్లవాడిని బలి అర్పించు. நீங்களும் நானும் கொடுப்போமா? మీతో దేవుడు ఇలా చెప్తే మీరు బలి అర్పిస్తారా? 25 வருஷம் கழிச்சு பிறந்திருக்க வாக்குத்தத்த பிள்ளை, 25 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ, వాగ్దానపు పుత్రుణ్ణి మీరు బలి అర్పిస్తారా? 75 వయసు వరకు பிள்ளை இல்ல, 75 సంవత్సరాల వయసు వరకు పిల్లలు లేరు. 75 వయసుல ஆண்டவர் பேசுறாரு. 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. 100வது వయసుல పుల్ల வருது. 100వ సంవత్సరంలో దేవుడు పిల్లనిచ్చాడు. நீங்களும் நானும் கொடுப்போமா? మీరు అటువంటి బిడ్డను ఇవ్వగలరా? బలి అర్పించగలరా? கொடுப்போமா? మీరు బలి ఇస్తారా లేదా? ఏదో ఒకటి చెప్పండి. ఇదండి ఇక్కడ ఒక మెలిక. இந்த டெஸ்ட் உங்க வாழ்க்கையில கண்டிப்பா நடந்தே ஏறும். ఇటువంటి పరీక్ష మన జీవితంలో ఏదో సందర్భంలో జరుగుతుంది. எப்பவுமே நடந்து ஏறும். జరిగి తీరాల్సింది, எப்பவுமே நடக்கும். జరగాల్సిందే ఇటువంటి పరీక్ష. நடக்கலனா தான் நீங்க எங்கேயோ நிக்கிறீங்கன்னு அர்த்தம். நீங்க இது நடக்கலனா நீங்க எங்கேயோ நிக்கிறீங்கன்னு అర్థం. ఇది జరగలేదంటే, ఇటువంటి పరీక్ష దేవుడు అనుమతించలేదంటే మీరు ఎక్కడో ఉంటున్నారు అని అర్థం. உங்க வாழ்க்கையில கண்டிப்பா சோதனை இருக்கணும். మీ జీవితంలో ఖచ్చితంగా శోధన ఉంటుంది, ఉండి తీరుతుంది. அந்த சோதனை வந்து உங்களை சாகடிக்க கிடையாது. ఈ శోధన అనేది మిమ్మల్ని చంపడానికి కాదు, నయోమాంటి உங்களை உயர்த்த మిమ్మును హెచ్చించడానికి, உங்களை உயர்த்த మిమ్మును బాగా హెచ్చించడానికి, உங்களை உயர்த்துங்க, మిమ్మల్ని పైకి లేపడానికి, உங்களை உயர்த்த, మిమ్మల్ని పైకి లేపడానికి, ఇది உங்களை உயர்த்த, దేవుడు మిమ్మల్ని లేపడానికి చేస్తున్నాడు. உங்களை உயர்த்த மட்டும்தான் அது. దేవుడు మిమ్మల్ని లేపడానికి మాత్రమే ఈ శోధన. ఎదెல்லாம் விதைக்கிறீங்களோ உயர்த்த மட்டும்தான். మీరు ఏదైతే విత్తుతారో దాన్ని బట్టి లేపబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. நான் சொல்லுவேன், నేను ఇలా చెప్తున్నాను, போட்டிருக்கிற ஒவ்வொரு பொருளுமே, మనము వేసుకున్నటువంటి ఒక వస్తువు எல்லாமே கர்த்தர் கொடுத்தது எனக்கு. ప్రభు నాకిచ్చింది, ప్రభు మనకిచ్చింది. நான் ஒரு நாள் சம்பாரிச்சு வாங்கினேன்னு சொல்லவே மாட்டேன். నేను ఏది సంపాదించుకుందంటూ ఏమీ లేదు. இந்த சட்டை ஒருத்தர் விதைச்சது எனக்கு. ఈ చొక్కా నాకు వేరే వాళ్ళు ఇచ్చింది. இந்த வாட்ச் எனக்கு ஒருத்தர் விதைச்சது. ఈ వాచ్ నాకు వేరే వాళ్ళు ఎవరో ఇచ్చింది. போட்டிருக்கிற ஷூ ஒருத்தர் விதைச்சது. నేను వేసుకున్న షూ నాకు వేరే వాళ్ళు நான் ఇచ్చింది. வச்சிருக்கிற பொருள் எல்லாமே விதைச்சதுதான். నాకు ఇచ్చినటువంటి నాకున్నటువంటి వస్తువులన్నీ ఎవరో విత్తనవి. హల్లెలూయా, హల్లెలూయా. எதுமே என் சொந்த பணம் கிடையாது. ఏది నా సొంత డబ్బులతో నేను కొన్నది కాదు. ஏனா ఎందుకంటే நான் அவருடைய சொத்து.
నేను దేవుని సొత్తు, నా தேவ ஆண்டவருடைய சொத்து நான். నేను ప్రభు యొక్క సొత్తు అయి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நல்லா கவனிங்க. బాగా గమనించండి. சொன்ன உடனே చెప్పిన వెంటనే அவன் வேலைக்காரனை கூப்பிட்டுக்கிட்டு ఆయన పనివారిని తీసుకుని பிள்ளைய பலி கொடுக்க போறான். బలి అర్పించడానికి కుమారుని తీసుకుని ஆண்டவர் சொல்றாரு, ప్రభు చెప్పాడు, நான் குறிக்கப்பட்ட மலைகள் ஒன்றில் నేను చెప్తున్నటువంటి సూచించేటువంటి పర్వతం మీదే உன் பிள்ளைய பலி கொடுன்றான். నీ కుమారుణ్ణి బలర్పించమన్నాడు. ஆனா అయితే ஆபிரகாம் சொல்றான் வேலைக்காரங்கிட்ட, అబ్రహాము పనివారితో చెప్పాడు, வேலைக்காரங்கிட்ட சொல்றான், ఆ పని వాళ్ళతో అన్నాడు, நானும் என் பிள்ளையாண்டனும் போய் నేను నా కుమారుడు వెళ్ళి பலி செலுத்தி விட்டு బలి అర్పించి திருப்பி வருவோம், తిరిగి వస్తాము, திருப்பி வருவோம், తిరిగి వస్తాము, திருப்பி வருவோம். తిరిగి మేము వస్తాము. உங்க விசுவாசமானதுல వీళ్ళ విశ్వాసం అనేది గమనిస్తే உங்க விதையோடு கூட விசுவாசத்தை சேர்க்கும் போது మీరు విత్తడముతో పాటు విశ్వాసాన్ని కలిపినట్లయితే அது மிக பெருச விருட்சமா இருக்கும். అది పెద్ద వృక్షంగా పెద్ద ఫలితంగా இது మారుతుంది. நீங்க வேணா டெஸ்ட் பண்ணி பாருங்க. మీరు దీన్ని పరిశీలించి చూడండి, இத டெஸ்ட் பண்ணி பாருங்க. దీన్ని పరిశీలించి చూడండి. வேதம் அதான் சொல்லுங்க, சோதித்து பாருங்கள். దేవుని వాక్యం నన్ను శోధించి చూడండి, என்னை சோதித்து பார்த்து அறிந்து கொள்ளுங்கள் நலமானதை. నన్ను శోధించి లేదా పరిశోధించి నన్ను బాగా తెలుసుకొనుడి. நீங்க நிறைய பேர் என்ன பண்றது அப்படின்னா சோதிக்கிறது இல்ல. మీరు చాలా మంది శోధించరు అనగా పరిశోధించరు. சோதிச்சு பாருங்க, పరిశోధించి చూడండి, டெஸ்ட் பண்ணி பாருங்க, ఆయనను పరీక్షించి చూడండి, கொடுத்து பாருங்க, ఇచ్చి చూడండి. நீங்க வேணா நீங்க பாருங்களேன். మీరు ఇచ్చి చూడండి. ஒரு சின்ன ஒரு கேவலமான ஒரு விஷயத்தை சொல்றேன். నేను ఒక చిన్న విషయాన్ని நான் இங்க கிளம்பி வரும்போது என்கிட்ட ஒண்ணும் இல்ல. నేను ఇక్కడికి రావడానికి ముందు నా దగ్గర ఏమీ లేదు. என் வைஃப் கிட்ட கொடுத்துட்டு வரதுக்கு ஒண்ணும் இல்ல. వీరి సతీమణి గారికి ఇచ్చి రావడానికి వీరి దగ్గర ఏమీ என் లేదు. பிள்ளைங்க கிட்ட கொடுத்துட்டு வரதுக்கு ஒண்ணும் இல்ல. వీళ్ళ పిల్లలకి ఇవ్వడానికి ఏంటూ ఏమీ లేదు. நான் கிளம்புறதுக்கு ஒரு நாளைக்கு முன்னாடி నేను రావడానికి ఒక్క రోజు ముందు ஒரு ఆటో வந்து நிக்குது. ఒక ఆటో మా ఇంటి ముందు నిలబడింది. பாஸ்டர் ஆட்டோக்காக ஜெபம் பண்ணுங்க, புதுசா வாங்கி இருக்கிறோம். అయ్యా ఇది కొత్త ఆటో అండి, నేను కొనుక్కున్నానండి, ప్రార్థన చేయడానికి ఒక ఆయన వచ్చాడు. நான் ஜெபம் பண்ணி முடிச்ச உடனே నేను ప్రార్థన చేసిన எனக்கு ஒரு కాணிక கொடுத்தாங்க. ఆయన నాకు కానుక நான் ఇచ్చాడు. சொன்ன வேணாமா, நீயே కష్టపడి డ్యూல எடுத்துக்கிற. అయ్యా నువ్వు డ్యూ తీసుకొని ఎంఐలో తీసుకుంది కదా, నాకెందుకండి పర్లేదన్నా. ஆனா அவங்க ஒத்துக்கவே இல்ல. లేదు ఆయన ఒప్పుకోలేదండి. அந்த விதைச்ச விதை தான் ఆ విత్తిన విత్తనమే கர்த்தர் எல்லா தேவைகளையும் சந்திச்சார். నా యొక్క అప్పటి అవసరతలన్నీ తీర్చాడు. அல்லேலூயா. హల్లెలూయా. நான் எப்பவுமே ஆண்டவர்கிட்ட ஒன்னு சொல்லுவேன், నేను ప్రభుతో ఎప్పుడు ఒక మాట అంటుంటాను, நீங்க எனக்கு எல்லாமே பண்ணணும், మీరు నాకు అన్ని చెయ్యాలి అని దేవునితో అంటాను. எனக்கு யாரும் பரிதாப பார்க்க கூடாது. నేను ఎవరో బాధపడడం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బాధపడడం నేను அதே చేయకూడదు. மாதிரி பாஸ்ட் வந்து உங்ககிட்ட சொல்லக்கூடாது. పాస్టర్ గారు వచ్చి మీకు ఆయన కష్ట నష్టాలు మీకు చెప్పకూడదు. சொல்லக்கூடாதுங்க. ఏం చెప్పకూడదండి. சொன்னா உங்களுக்கு தாங்க அசிங்கம். ఒకవేళ ఆయన మీకు ఆయన కష్ట నష్టాలు చెప్తే మీకు అసహ్యంగా ఉంటది. அது உங்ககிட்ட சொன்னாருன்னா அது உங்களுக்கு అసిங்கம். అది ఒకవేళ ఏంద్రా బాబు ఈయన కదా దరిద్రం ఉంది కష్టం ఉందని మీరు అనుకుంటారు. அது உங்களுக்கு தான் అసిங்கம். అది మీకే అది ఆశీర్వాదకరం కాదు. நீங்க கொடுத்து சோதிச்சு பாருங்களேன். మీరు ఇచ్చి చూడండి, நீங்க கொடுத்து சோதிச்சு பாருங்க. మీరు ఇచ్చి శోధించి చూడండి, நீங்க கொடுத்து பாருங்க. మీరు ఇచ్చి చూడండి. ఫస్ట్ பொருள்லாம் தேவையில்ல, మొట్టమొదటిగా వస్తువులేం అవసరం లేదు. உங்களை கொடுங்க. మిమ్మను మీరు ప్రభు చేతికి ఇచ్చి உங்க చూడండి. வாயில இருந்து வார்த்தை வரட்டும், మీ నోట్లో నుంచి మాటలు రానివ్వండి, உங்க కై ఉయర్తపట్టం, మీ చేతులు ఎత్తబడనివ్వండి, టైంకి వాంగ, సమయానికి రండి. நீங்க டைமுக்கு வரும்போது அவர் சந்தோஷமாயிடுவாரு. మీరు సమయానికి వస్తే నీలిమ గారు ఆయన సంతోషపడతాడు. அந்த நீலிமாக்காரெல்லாம் நான் சொல்லமா, నీలిమ గారు అని చెప్పలేదు. దేవుని స్తోత్రం. நீங்க விதைக்கிற விதைல మీరు విత్తేటువంటి విత్తనము இந்த பாஸ்டர் கிடையாதுங்க. ఈ పాస్టర్ దగ్గర కాదు. இந்த பாஸ்டர் நீங்க விதைச்சுதான் சாப்பிடணும்னு கிடையாது. మీరు విత్తితేనే ఆయన తినాలని మీరు అనుకోవద్దు. இன்னொன்னு சொல்லிட்டுங்களா, ఇంకోటి చెప్పాలా, இந்த சபையை நிரப்பிதான் ஒரு பொழப்பு நடத்தணும் கிடையாது. ఈ సంఘాన్ని నింపుకొని ఆయన పోషించబడాలని మీరు கிடையவே கிடையாது. లేదండి, అలా కానే కాదు. வெளியில போய் நின்னு பிரசங்கம் பண்ணாலும் அவர் பெரிய ஆள் ஆயிடுவாரு. బయటికి వెళ్ళి ప్రసంగం చేసుకున్న ఆయనకి పోషణ గడిచిపోద్ది, ఇల్లు గడిచిపోద్దండి. நீங்க நினைச்சிட்டு இருக்கீங்க நீங்க வர்றதுனால அவர் பெரிய ఆள் அப்படின்னு. ఓకే మేమందరం వస్తున్నాం కాబట్టి ఆయన బతుకుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. నో 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 నో, కానే కాదు, కానే కాదు. நான் உங்களுக்கு ஒண்ணும் தெரியுமா, నేను ఒక విషయం చెప్తాను. என் సభையில போய் நான் யார்கிட்ட கெஞ்ச மாட்டேன். నేను నా సంఘస్థులు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బతిని అడుకోను. ஏமா சபைக்கு வரல, ఏమ్మా ఎందుకు రాలేదని అడగను. ஏன் போன வாரம் வரல, ఏం పోయిన వారం రాలేదని ஏன் అడగను. போன மாசம் வரல, ఏమ్మా పోయిన నెల நான் రాలేదు அதெல்லாம் சொல்லவே மாட்டேன். నేను అలా అడగను. ஏன்னா ఎందుకంటే வந்தா உனக்கு ஆசீர்வாதம், వస్తే నీకు ఆశీర్వాదం, வரலனாலும் உனக்கு தான் ఆశీర్వాదం. నీకు రాకపోయినా నాకు నష్టం நான் లేదు. உன்கிட்ட கேட்டு என்ன பண்ண போறேன், నేను నిన్ను అడిగి ఏం ప్రయోజనం. நான் உனக்கு வாமா வாமா வாமான்னு கூப்பிட்டு நான் பண்ண போறேன்.
నేను రామ్మా నువ్వు టైంకి రామ్మా అని మీ కాళ్ళు చేతులు పట్టుకుంటే ఏం లాభం? என்னங்க பிராக்டிகலா புரிஞ்சுக்கவே மாட்டீங்க. మీరు దయచేసి ప్రాక్టికల్ గా అర్థం நான் చేసుకోండి. உங்க கால்ல வந்து விழுணும் ஆண்டவர் ஆராதிக்க. ఆ ప్రభువుని ఆరాధించమని చెప్పడానికి మీ ஐயா కాళ్ళు வந்துருங்க ஐயா இந்த வாரமாவது. అయ్యా అమ్మ స్పందన సిస్టర్ ఈ వారం రండి అని అడగాల? ஐயா திருவிருந்துக்காவது வந்துருங்க. అయ్యా రండి సార్ ఖచ్చితంగా రండి అని చెప్పగలను. நான் உங்களுக்கு எதுக்கு அப்படி திருவிருந்து கொடுக்கணும்? ఎందుకండి మేము ఈ దేవుడు నా పెళ్ళాలేదు, మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నేను நான் உங்களை எதுக்கு கூப்பிடணும்? ఎందుకు మిమ్మల్ని పిలవాలి? எனக்கு தாங்க లాస్. నాకు మీరు రావడం నష్టమే. எனக்கு தான் லைట్ ఫ్యాన్ எல்லாம் ஓடுது. ఈ లైట్లు ఫ్యాన్లు అనేసి నాకు నష్టమే కానీ எனக்கு தான் ஈபி. எனக்கு தான் ஈபி. నాకు కరెంట్ బిల్లు வாடகை இருந்தா எனக்கு தான் வாடகை. ఈ బాడగ అంతా నాకు నష్టమే కానీ எனக்கு தான் எல்லாமே. నాకు అన్ని విధాలుగా నష్టమే. இந்த ஊர் ஃபுல்லா நான் தான் ఎదిరి. నేను ఇక్కడ ప్రార్థన జరపడం వల్ల ఊరోళ్ళందరికీ నేను వ్యతిరేకించే శత్రువు கிடையாது. మీకేం కాదు ప్రశాంతంగా. ஆனா நீங்க என்ன பண்றீங்க அப்படினா? మీరేం చేస్తారంటే నానమో உங்களை வந்து నేనేదో మీ దగ్గరికి వచ్చి వలి కట్టాయమా ఏదో బలవంతంగా ఇழுத்து உங்களை ఆరాధిక வைக்கிறேன். ఏదో మిమ్మల్ని బలవంతంగా తీసుకొని రావాలి. என்ன தலையெழுத்துன்னு கேக்குறேன். ఎందుకండి ఈ తలకాయ నొప్పులు నాకు? என்ன தலையெழுத்து எங்களுக்கு? ఎందుకు నాకు ఈ తలనొప్పులు? என்ன பாஸ்டர் நாங்க அப்படியே வந்தோம். పాస్టర్ అంటే ఇదేనా పని? స్తోత్రం. ఆదంగం ఇది. దీన్ని దయచేసి అర్థం చేసుకోండి. என் சபையை விட்டு சில பேர் போனாங்க அப்படின்னா కొంతమంది నా సంఘాన్ని వదిలిపెట్టి நான் போய் మన్నిப்பு கேட்பாங்க. నేను వెళ్ళి అమ్మా నన్ను நான் క్షమించమని. ஒருவேளை తప్పు பண்ணிருக்கலாம், తప్పు பண்ணாம இருக்கலாம். ఒకవేళ నేను తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. கால்ல வரி விழுவேன். అవసరమైతే నీ కాళ్ళ మీద పడతా. ஆனா அந்த అమ్మ அதுக்கு మించిயும் வரல அப்படின்னா అంత చేసినప్పటికీ కూడా ఆమె రాలేదంటే நான் கண்டுக்கவே மாட்டேன். సరే పోమా నీ ఇష్టం పోమా. நீ வந்தாவா వరాగట్టి పో. నువ్వు వస్తే రా, లేదా సత్య எனக்கு 4 பேர் இருந்தாலும் சபைதான். నాకు నలుగురు ఉన్నా గానీ సంఘం జరుగుతుంది. எனக்கு 5 பேர் இருந்தாலும் சபைதான். 5 మంది ఉన్నా గానీ సంఘం జరుగుతుంది. எனக்கு ஒருத்தர் இருந்தாலும் சபைதான். ఒక్కరున్నా గానీ సంఘం జరుగుతుంది. யாருமே இல்லனாலும் கவலை இல்ல. ఎవరున్నా లేకపోయినా నాకు పట్టింపు కాదు. யாருமே இல்லனாலும் కవలపడ மாட்டேன். నేను ఎవరున్నా లేకపోయినా దాని గురించి దిగులు చెందను. நான் ஒண்டியா உட்கார்ந்து ஜெபம் பண்ணிப்பேன். నేను ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. அவ்வளவுதான். చాలు. அவ்வளவுதாங்க. చాలండి, అంతే. நீங்க என்ன நினைச்சிட்டு இருக்கீங்க அப்படி? మీరు ఏమనుకుంటున్నారు? நம்ம வந்தாதான் பாஸ்டர் நல்லா இருப்பாரு. మేము వస్తేనే పాస్టర్ బాగుపడతాడు. 4 பேர் இருக்கிறதுனால பாஸ்டர் பாட்டு பாட மாட்டாரு. ఆ నలుగురు వస్తే గానీ పాట పాడడు ఆయన. நான் வந்தாதான் ఆరాధన பண்ணுவாரு. నేను వస్తేనే ఆరాధన చేస్తాను. நான் தான் மூத்தவன் இந்த சபையில. నేనే పెద్ద ముదిరిపోయిన విశ్వాసిని. நான் தான் பெரிய ஆளு. నేనే పెద్ద వ్యక్తిని. நான் ఇల్లామ ஒண்ணும் நடக்காது. నేను లేకపోతే అసలు ఇక్కడ ఏమీ సార్ జరగదు. யாருமே இல்ல நடக்கும் సార్. ఎవరు లేకపోయినా జరుగుతుందండి. ஆனா கர்த்தருடைய சபை, ఇది దేవుని సంఘము. கர்த்தர் கொடுத்தது இது. ఇది దేవుడిచ్చిన సంఘం. நான் இன்னைக்கு சொல்றேன். నేను ఈ దినం ఒక మాట చెప్తాను. உங்க கிட்ட ஒருத்தர் கிட்ட வந்து கால்ல விடக்கூடாது பாஸ்டர். మీ దగ్గరికి వచ్చి అమ్మా మీ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. వారం ఉங்ககிட்ட சொல்லக்கூடாது. వారం రెండమ్మా, సమయానికి రెండమ్మా, 9 சொல்லக்கூடாதுங்க. మీకు అసలు చెప్పకూడదండి ఆయన. உங்களுக்கு ఆశీర్వాదం வேணா நீங்க வாங்க. మీకు ఆశీర్వాదం కావాలనుకుంటే మీరు వచ్చేసేయండి. எங்க நல்லா கவனிங்க, டைமுக்கு வந்தா விதை. ఆ టైంకు రావడం అనేది విత్తడం లాంటిది. ఫస్ట్ జోమ్ అన్న విதை. ప్రార్థన చేయడం అనేది విత్తనం లాంటిది. ఆరాధన పాట పాడడం పోదే విதை. ఆ పాటలు పాడడం, ఆరాధన చేయడం అనేది విత్తనం లాంటిది. எல்லாமே விதைதாங்க. ఇవన్నీ విత్తడం లాంటిది. நான் உனக்கு கேக்குற 2 மணி நேரம் எதுக்கு உங்களுக்கு தொண்டை தண்ணி வத்த கத்தணும்? ఎందుకు మేము అరిసి కేకలు గొంతు ఎందుకు దించుకోవాలి మేము? நீங்க వారం தான் మెసేజ్ கேக்குறீங்க. ఈ వారం వింటానే ఉన్నారే. இந்த కాదుల వాకేటి இந்த కాదుల విட்டுறீங்க. ఈ చెవుతో వినేది ఈ చెవుతో వదిలేసి. நம்மள எப்படி அப்படினா మనం అందరం ఎలా ఉన్నామంటే మెసేజ్ கேட்டுட்டு సందేశం విని அப்படி வெளியில வந்த உடனே బయటకు వచ్చిన వెంటనే పాస్టర్ நம்ம எடுத்தார் அப்படினா ఆ పాస్టర్ మన దగ్గర என்னமో எடுத்தாரு. మన దగ్గర ఏదో చెప్పాడు, ఏదో వెదన్నారు, ఏదో విత్తనం అన్నాడు, ఆబ్రహాం అన్నారు, అబ్రహాం అన్నాడు, ఈసాకు అన్నారు, ఇస్సాకు అన్నాడు. అవ్వడలా కొద్ది కోపం వస్తే అవకాశం ఉంది. నా కోపத்துக்கு பேசலங்க. ఏదో మీ కోపం రావాలనే మాట్లాడు. அவருடைய அன்பை பத்தி பேசிட்டு இருக்கறேன். నేను ప్రభు ప్రేమను గురించి మాట్లాడుతున్నాను. அவருடைய అன்பை పத்தி பேசுறேன். ప్రభు యొక్క ప్రేమను గురించి మాట్లాడు. அவருடைய అன்பை நீங்க புரிஞ்சிக்கல அப்படினா మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే జీవితమే వ్యర్థమండి. వేస్ట్. జీవితం వ్యర్థం. ஒருத்தன் போறான் மலைக்கு. ఆబ్రహాం మலைకి పోறான். అబ్రహాము గారు ఆయన కుమారుడు పర్వతం మీదకి వెళ్ళారు. நம்பிக்கையா சொல்லிட்டு போறான். నేను ఆ విశ్వాసాన్ని బట్టి చెప్తూ వస్తున్నా. పుల్లయ్య எடுத்து கடத்துறான். పిల్లవాడిని లేకపోతే ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తి ఓంగరా, కత్తి తీసుకున్నాడు. நம்மள அண்ணா சொல்லுவோம். మనమైతే ఏం చెప్తాం? கல் நெஞ்சக்கார கடவுள் சொல்றது. స్తోత్రం. కల్లాన இருதயம். దేవునికి కఠినమైన రాయి లాంటి బండ లాంటోడండి దేవుడు. இதெல்லாம் ஒரு கடவுளா? అసలు ఈయన దేవుడేనంటండి. 25 வருஷம் கழிச்சு எனக்கு கொடுத்தாரு. 25 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చాడు. కత్తి వాంగற వரையும் நமக்கு பதில் வரல அப்படினா, కత్తి ఎత్తేంత వరకు మనకు జవాబు రాకపోతే நம்ம எல்லாருக்கும் அந்த எண்ணம் தான் வரும். మనకి ఇదే ఆలోచన, ఏం దేవుడండి ఆయన, அந்த எண்ணம் தான் நமக்கு வரும். మనం అదే ఆలోచన మనం కలిగి ఉంటాం. ஆனா கத்தி ஓங்கும் போது ஆண்டவர் பேசுறாரு. ఆ కత్తి
ఎత్తి పైకెత్తినప్పుడు ప్రభు உன் புள்ள மேல கை போடாத. నీ ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకు. உன் பக்கத்துல ஒரு ஆடு இருக்கு பாரு, எடுத்து பலியிடு. నీకు దగ్గరలో ఒక పొట్టేలు ఉన్నది. இதுக்கு என்ன అర్థం தெரியுமா? దీనికి అర్థం ఏంటో తెలుసా? உன் தேவைகளை சந்திக்கிறவராய், నీ యొక్క అవసరతలు తీర్చే దేవుడు ఆయన. நீ எப்பெல்லாம் இந்த விதையை விதைக்கிறியோ, నువ్వు ఎప్పుడైతే ఇలా విత్తడం ఆరంభించావో, நான் சொன்ன விதையெல்லாம் எப்ப விதைக்கிறியோ, నేను చెప్పినటువంటి వేరు వేరు విత్తనాలు విత్తావు, அவருடைய பர்வத்துல பார்த்து கொள்ளப்படும். ఆయన పర్వతము పైన చూసుకుంటాడు. యెహోవా ఈరా ఇருந்து உன்னை நடத்துவார். యెహోవా ఈరే అన్న దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోవా ఈరా ఇருந்து நடத்துவாருங்க. యెహోవా ఈరే నడిపిస్తాడండి. நீங்க ఎదుకుమే కవలపడ தேவையில்ல. మీరు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం நான் நிறைய பேர் பார்க்கறேன், நிறைய பேருக்கு கவலை இருக்குன்னு பார்க்கறேன். చాలా మందికి దిగులు ఏదో విచారం. நிறைய பேர் కవలயோட தான் உட்கார்ந்து இருக்கீங்க. చాలా మంది దిగులుగా కూర్చున్నారు. போனா என்ன நடக்கும்? పోతే ఏం జరుగుతుంది? 2 நாள் கழிச்சு என்ன நடக்கும்? 2 రోజుల తర్వాతే జరుగుతుంది. அந்த கடங்காரன் வந்து என்ன பண்ணுவான்? ఆయన వస్తే ఏం జరుగుతుంది? பிள்ளைங்களை குறித்து கவலை இருக்கு, పిల్లల గురించినటువంటి ఆందోళన. ஆண்டவர் சொல்றாரு, నేను మీతో ఇలా చెప్తున్నాను, என்னுடைய பர்வத்துல பார்த்து கொள்ளப்படும். పర్వతము మీద ఆయన చూసుకుంటాడు. என்னுடைய பர்வத்துல பார்த்து கொள்ளப்படும். ఆయన తన పర్వతం మీద நான் చూసుకుంటాడు. இன்னைக்கு சொல்றேன், నేను మీకు ఒక మాట చెప్తున్నాను. நீங்க விதைக்கிற விதையை ஒழுங்கா விதைச்சிட்டீங்க அப்படின்னா, మీరు మీ విత్తనాన్ని విత్తగలిగినట్లయితే, நீங்க எந்த அளவுக்கு விதைக்கிறீங்களோ, మీరు ఏ స్థాయిలో విత్తుతున్నారో அந்த அளவுக்கு நீங்க ஆசீర్வதிக்கப்படுவீங்க. ఆ స్థాయికి మీరు இப்பயே ఆశీర్వదించబడతారు. சொல்றேன், விதைனா பொருள் கிடையாது. నేను మరలా చెప్తున్నాను, విత్తనము అనగానే వస్తువుల గురించి నేను మాట్లాడడం లేదు. விதைனா பணம் கிடையாது. నేను విత్తనము అంటున్నప్పుడు, విత్తడం అంటున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడడం లేదు. விதைனா தங்கமும் வெள்ளியும் கிடையாது. నేను విత్తడం గురించి అంటున్నప్పుడు వెండి బంగారం గురించి మాట్లాడడం లేదు. நான் వార్తయా தான் நிறைய பேசுறேன். నేను ఇలాంటి మాటలు చెప్పగలను. எனக்கு நம்பிக்கை இருக்கு. నాకు ఒక నమ్మకం ఉంది. நான் 2 நாள் இங்க இந்த இடத்துல விதைச்சிருக்கிறேன். నేను 2 రోజులు ఇక్కడ విత్తాను. எனக்கு தெரியும், மிகப்பெரிய அறுவடையை நான் பார்ப்பேன். నేను ఒక గొప్ప కోతను పొందుకుంటాను. மிகப்பெரிய அறுவடையை பார்ப்பேன். ఒక గొప్ప కోతను పొందుకుంటాను. மிகப்பெரிய அறுவடையை பார்ப்பேன். గొప్ప కోతను ஏன்னா కోసుకుంటాను. என் விதை ஒண்ணு கூட வேஸ்ட் ஆகாதுன்னு எனக்கு தெரியும். ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని విత్తాను, అది వ్యర్థం కాదని నాకు తెలుసు. ஏன்னா அது என் விதை கிடையாது, అది నా విత్తనము కాదు. பரமபிதா எனக்கு போட்ட விதை. ఆ పరమ తండ్రి నా మీద ఉంచిన విత్తనాలు. ஊழியக்காரனுக்கு பரமபிதா கொடுக்கிற விதையை தான் உங்க மேல விதைக்கிறோம். సేవకునికి పరమ తండ్రి ఇచ్చినటువంటి విత్తనాలవి. அல்லேலூயா.